వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈజ్ నాని ఫ్రమ్ అమిగా వర్క్షాప్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలిమెంట్ 3D యూస్ చేసి మా తాత వీడియో అయితే చేశాను. మా తాత డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే తాత తన ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎలిమెంట్ 3D మీద ఒక మాస్టరీ కోర్స్ లాగైతే చెప్పుకుందాం. అంతకుముందు మీకు తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది, ఇంకొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. అసలు తెలియని వాళ్ళకి కూడా బిగినర్ లెవెల్ నుంచి ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఇక్కడికి ఈ స్పేస్లోకి వచ్చి ఈ కోర్స్ని ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అమిగా వర్క్షాప్ అని ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయండి. సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ ఫ్రీ అసెట్స్ ఆర్ ఫ్రీ టూల్స్ ఆర్ ఫ్రీ ప్లగ్ఇన్స్. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ అనమాట, షేర్ చేయడానికి కానీ అన్నీ కానీ. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వెబ్సైట్లో కూడా పెయిడ్ కింద ఏం పెట్టట్లేదు, కంప్లీట్గా ఫ్రీ. ఇది కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే, అంటే మీకు అర్థమయ్యి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా ఏదైనా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి ఛానల్కి. ఒక కోర్స్ని A to Z ఇక్కడ నుంచి A to Z వరకు చేయడం అనేది చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. దీంట్లో రికార్డింగే నాకు దగ్గర చాలా టైం పడుతుంది. ఒక 3-4 డేస్ రికార్డింగ్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేయడం, దాన్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చరబుల్గా తీసుకురావడం అర్థమయ్యేలా అనేది అందరికీ తెలియకపోవచ్చు, బట్ కొందరికి అయితే ఐడియా ఉంటుంది. కనీసం ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఎంతో కొంత సపోర్ట్ చేయండి. ఎనీ డౌట్ సబ్జెక్ట్ పరంగా ఎనీ డౌట్ మీకు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా మీకు టాపిక్ అర్థం కాకపోయినా, ఇంకొంచెం డెప్త్గా నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు కామెంట్లో రిక్వెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ దట్. ఇది వీడియో కోపైలట్ అనే టీం నుంచి మనకి 2012లో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లగ్ఇన్ అనేది ఇది ఒక ప్లగ్ఇన్ అనమాట, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో పనిచేస్తుంది ఇది. సో ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్లో ఒక చిన్న టూల్ లాంటివి అనమాట. అవి అందులోనే వాటికి సంబంధించిన ఫంక్షన్ని ఇస్తాయి అనమాట. దీని గురించి ఎందుకు ఇంత గొప్ప అంటే, దీనికి ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే, ఇప్పుడు ఏదన్నా ప్లగ్ఇన్స్ ఎలా ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటా మనకి ఒక షార్ట్ కట్స్ లో లేదంటే ఈజీగా ఉన్న మెథడ్లోకి మనకు అవి ఇస్తాయి. బట్ ఇందులో ఇది కంప్లీట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అట్మాస్ఫియర్నే మార్చేసింది. అంటే లైక్ 3D కంప్లీట్గా 3D ఇంటర్ఫేస్ని దీంట్లోకి తీసుకొచ్చింది. అంటే 3D ఎలిమెంట్స్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తీసుకురావడం అనమాట. అప్పట్లో ఇది చాలా గేమ్ చేంజర్, ఇది అంత పాపులర్ అయిన ప్లగ్ఇన్ ఇది. ఇప్పుడు 2012 నుంచి ఇప్పటికీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకి 3D ఆబ్జెక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్లో మనకి GLB ఫార్మేట్లో మనం దాన్ని 3D డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ప్లగ్ఇన్ మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే షేడింగ్ కానీ లైటింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట. దీంట్లో ఉన్నంత పర్ఫెక్ట్గా ఇంకా
అది అవ్వలేదు, డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ దీనికి ఉన్న పాపులారిటీ అయితే ఇంకా పోలేదు. అండ్ అప్డేట్స్ కూడా ఆగిపోయినాయి. ఇవి కంప్లీట్గా ఒక 3-4 years నుంచి అసలు కంప్లీట్గా యాక్టివ్ లేరు వీళ్ళు. ఈ టీం ఎవరు యాక్టివ్గా లేరు, బట్ స్టిల్ పర్చేసెస్ జరుగుతున్నాయి అండ్ లైసెన్స్ వర్కింగ్ మొత్తం అంతా ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉంది, కానీ అప్డేట్స్ లేవు. ఇక 2.2.3 ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2.2.3. దీని తర్వాత ఇంకో అప్డేట్ లేదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా అప్డేట్స్ వచ్చేసినాయి. అప్పటి నుంచి ఇప్పటికి చాలా అప్డేట్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్డేట్ అవుతుందో దానికి కంపాటబుల్గా దీని అప్డేట్ రావాలి. ఏదైనా ఇదొకటే కాదు, ఏ ప్లగ్ఇన్ అయినా సరే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్డేట్ అయినప్పుడల్లా ప్లగ్ఇన్లో ఏదైనా చేంజెస్ వస్తాయి, మళ్ళీ వాళ్ళని దానికి కంపాటబుల్గా అప్డేట్ చేసి ఇస్తారు మనకి. ఇప్పుడు మీరు యూస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఓల్డ్ వెర్షన్స్లో అయితే మీకు ఓల్డ్ వెర్షన్ పనిచేస్తాయి, బాగానే పనిచేస్తాయి. లేటెస్ట్ వెర్షన్స్ ఓకే. సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రీజ్ అయిపోతుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. దానికి ఒక రీజన్ కాదు, కంప్లీట్గా మీ గ్రాఫిక్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వచ్చిన చేంజెస్ వల్ల కావచ్చు, ఫ్రీజ్ అయిపోయి హ్యాంగ్ అయిపోతుంది కంప్లీట్గా. అందుకనే ఈ ప్లగ్ఇన్ యూస్ చేసేటప్పుడు ఏదైనా ఒక బిగ్ చేంజ్ చేసినప్పుడు సేవ్ చేసుకోండి, ఏదైనా ఒక ఫైల్ ఇంపోర్ట్ చేసినప్పుడు సేవ్ చేసుకోండి, ఒక యానిమేషన్ చేసినప్పుడు సేవ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా సేవ్ చేసుకుంటూ ఉండండి. డేటా అయితే మీకు అప్పటి వరకు చేసిన మీ వర్క్ అయితే లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇదైతే నేను కాషన్గా అయితే చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఓకే, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఎలిమెంట్ 3D పర్చేస్ చేసుకోవచ్చు. ఇంత దానికి నువ్వెందుకంటారా అంటే ఇది యూట్యూబ్ పాలసీ ప్రకారం మనం కొన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఒక జిప్ ఫైల్లో దీన్ని మనం ప్రొవైడ్ చేద్దాము. చేసి ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ ఏముండదు, పెద్ద స్టెప్స్ ఏమి ఉండదు. బట్ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు కంప్లీట్గా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఆ ఇన్స్టాలేషన్ అంటే ఆ జిప్ ఫైల్లోనే మీకు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఓకే, అంటే ఇప్పుడు ఎలా డైరెక్ట్గా చూపించలేము, ఇప్పుడు మనం అందులోనే ఒక చిన్న క్లిప్ లాగా పెడదాము. ఇన్స్టాలేషన్ హెల్ప్ ఫైల్ అని చెప్పి పెడతాను. ఇన్స్టాలేషన్కి 2 వెర్షన్స్ ఎలిమెంట్ 3D 2 వెర్షన్స్ ఉంటాయి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం ఈ కోర్సు అయిపోయే టైంకి డిస్క్రిప్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కానీ ఎలా అయినా సరే మీకు దాన్ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అది ఇన్స్టాల్ చేసుకుని ప్రాసెస్ కూడా చెప్తాను. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం. ఇన్స్టాలేషన్ స్కిప్ చేద్దాం. ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. దీనికోసం ఏంటంటే మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అంటే మన హ్యాండిల్లో యాక్టివ్గా ఉంటే ఎప్పుడైతే నేను రెడీ అయినప్పుడు ఇలాంటివి ఏదన్నా టూల్ కానీ ఏదన్నా కానీ మీకు షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇక్కడ యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు అది అందరికీ రీచ్ అవ్వదు. సపోజ్ నేను వీడియో అప్లోడ్ చేయగానే వీడియో అప్లోడ్ అయ్యిందని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్లో చేస్తాను కదా, అది మాక్సిమం ఇప్పుడు 30K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళలో కొడితే 5K కూడా అవి రికమెండేషన్లోకి వెళ్ళదు, ఐ మీన్ వాళ్ళకి నోటిఫికేషన్ రాదు. సో ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ ఛానల్లో మీకు ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ అయినప్పుడు లేదంటే ఇలాంటి ప్రాజెక్ట్ ఫైల్ మీకు జిప్ ఫైల్ ఇచ్చినప్పుడు, గూగుల్ డ్రైవ్లో ఏదన్నా అసెట్స్ ఇచ్చినప్పుడు, ఫ్రీ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు మీకు దాంట్లో అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఈజీగా టచ్లో ఉండవు అనమాట మనం అందరం. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్. అంటే ఫాలోవర్స్ పెంచుకోవడానికి అనుకోండి, ఏదన్నా అనుకోండి, నాకు ఆ ఛానల్ ఈజీగా ఉంటుంది అని చెప్పి అంటున్నాను. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే ఇది. కంపాటబిలిటీ అంటే ఎవరికి అంటే ఏ వెర్షన్లో సూట్ అవుతుంది, సిస్టమ్ ఎలా ఉండాలి అని అంటే కంపాటబిలిటీ ఏంటంటే మీరు ఓల్డ్ వెర్షన్ CS5 దగ్గర నుంచి అనుకుంటా, CS5 ఇప్పుడు ఎవరు వాడతలేదు, అది మీకు అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏ వెర్షన్ అయితే ఉందో మీకు అన్నిట్లో అది కంపాటబిలిటీ వస్తుంది. ఓకే, నో ఇష్యూ. అందులో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏంటంటే Windows 7 లేటెస్ట్ వరకు అక్కడ అన్నిట్లో అయితే ఇది ప్లగ్ఇన్ అయితే వర్క్ అవుతుంది. మ్యాక్లో కూడా ఇప్పుడు 10.8 నుంచి మీరు అర్థం చేసుకోండి, Windows 7 దగ్గర నుంచి ఇది సపోర్ట్ చేస్తుందంటే మీరు ఇప్పుడు ఏ వెర్షన్లో ఉన్నా సరే మ్యాక్లో కూడా ఇది వస్తుంది. ఓకే, ఇందులో మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫార్మెట్స్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ నేను డెప్త్గా మనం అందులోకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ బట్ ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనకి 3D ఎవరికైనా 3D సాఫ్ట్వేర్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే 3D ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి మనకి. 3D ఫైల్స్ ఇప్పుడు ఆ ప్రీమియర్ ప్రోలో PR ప్రాజెక్ట్ ఫైల్స్ ఎలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయో 3D ఆబ్జెక్ట్స్కి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. OBJ ఫార్మాట్, ఆబ్జెక్ట్ ఫార్మాట్, FBX ఫార్మాట్, GLB, USD ఇలా చాలా రకాలుగా ఫార్మాట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. సపోజ్ మీరు బ్లెండర్లో ఒక మోడలింగ్ చేశారనుకోండి, ఒక ఆబ్జెక్ట్ని మోడలింగ్ చేశారనుకోండి, అక్కడ ఆ బ్లెండర్ ప్రాజెక్ట్ ఫైల్ వచ్చేసి .blend అని ఉంటుంది. ఓకే, దానిని మీరు వేరే సాఫ్ట్వేర్లో వాడుకోవాలనుకోండి, బ్లెండర్ నుంచి మీరు వేరే సాఫ్ట్వేర్లో దాన్ని వాడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా బ్లెండర్ ఫైల్ తీసుకెళ్ళి మీరు అందులో వేస్తే రాదు అది, ఎందుకంటే ఇది బ్లెండర్ రిలేటెడ్ ఫైల్ అది. సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ టు OBJ ఫైల్ ఆర్ FBX ఫైల్ ఆర్ GLB ఫైల్, ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. OBJ ఫార్మాట్ అలాగే FBX ఫార్మాట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ చేస్తుంది. అన్రియల్ ఇంజిన్ కానీ మాయా కానీ ఇలా కొన్ని సపోర్ట్ చేస్తుంది. అలా మీరు ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు మెయిన్ మోడల్ని మీరు దాంట్లో కన్వర్ట్ చేసుకుంటారు.
అంటారు. అలా ఈ ఎలిమెంట్ 3D లో సపోర్ట్ చేయడానికి ఫార్మాట్ ఓబీజే ఫార్మాట్, లేదంటే సినిమా 4D ఫార్మాట్. అందులో చేసిన మోడలింగ్ ఏదైనా మోడల్స్ కానీ మీకు అందులో సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇమేజ్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, పిఎన్జీలు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈఎక్స్ఆర్ ఫైల్స్ ఉంటాయి మనకి హెచ్డిఆర్ఐకి సంబంధించిన ఫార్మాట్స్, అవి ఈఎక్స్ఆర్ ఫైల్స్ అవి సపోర్ట్ చేస్తాయి. అదే సపోర్ట్ చేసే ఫార్మాట్లు అనమాట ఇవి. అదర్ దాన్ దాట్ ఇంకా వేరే ఏ ఫార్మాట్లు మీరు దీంట్లో యూజ్ చేయలేరు. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మనకి ఎన్విడియా జీఫోర్స్, ఎన్విడియాకి సంబంధించిన ప్రతి చిన్న 2GB మినిమం గ్రాఫిక్ కార్డ్ నుంచి హై లెవెల్ వరకు మీకు అన్ని సపోర్ట్ చేస్తాయి. బట్ ఏంటంటే కాంప్లెక్స్ యానిమేషన్ చేయలేం మనం. అంటే మీకు ఎప్పుడో చెప్పాను, ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, సపోర్ట్ చేయడం వేరు, మనం చేసే యానిమేషన్కి సపోర్ట్ చేయడం వేరు, రన్ అవడం వేరు, కాంప్లెక్స్ యానిమేషన్కి సపోర్ట్ చేయడం వేరు. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఏం చెప్పుకోవచ్చు, మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, ఎలిమెంట్ 3D వర్క్ అవుతుంది, అంతవరకే మనం చెప్పగలం. మీ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్, మీరు హై లెవెల్లో గ్రాఫిక్స్ మెయింటైన్ చేసి, హై లెవెల్లో 3D మోడల్స్ చేసి, హై పాలిగన్స్ మెయింటైన్ చేసేసి గ్రాఫిక్ కార్డ్ కరప్ట్ అయిపోయిందంటే ఆఫ్టర్ కంపాటబిలిటీ స్పెసిఫికేషన్ అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత మనకి ప్లగ్ఇన్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, వర్క్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మేబీ పైప్ లైన్ అనుకోండి, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్క్రీన్. ఇది ఈ ఎలిమెంట్ 3D ప్లగ్ఇన్ అనేది ఒక సాలిడ్ లేయర్కి మనం అప్లై చేయాలి. క్రియేట్ న్యూ సాలిడ్. దీనికి మనం ఈ 3D అని పెట్టుకోండి, ఎలిమెంట్ 3D అని పెట్టుకోండి, ఏదో ఒకటి పేరు పెట్టుకుని, ఇది ఒక సాలిడ్ లేయర్. మనకి ఇందులో ఏ కలర్ అని ఉండొచ్చు, కలర్ డజంట్ మ్యాటర్. ఎఫెక్ట్స్లో ఎలిమెంట్ అని ఉంటుంది, దాన్ని అప్లై చేయండి. మీరు ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళి ఎలిమెంట్ అని చెప్పి టైప్ చేసి మీరు దాన్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనకి ప్లగ్ఇన్ అప్లై అయింది, ఇది ఆ సాలిడ్ లేయర్కి మాత్రమే అప్లై అయింది. ఇప్పుడు దీన్ని సాలిడ్ అని మర్చిపోయింది, అది ఎలిమెంట్ 3D యొక్క లేయర్. మీరు క్రియేట్ చేసే ఎంటైర్ సీన్ మొత్తం మీరు ఆ లేయర్లోనే ఉంటుంది. అలాగే మీరు ఇంకో సీన్ క్రియేట్ చేయాలనుకోండి, అది దీంట్లోకి సంబంధం లేకుండా వేరేగా ఉండాలనుకోండి, ఇంకో సాలిడ్ క్రియేట్ చేయండి, ఇంకో ఎలిమెంట్ 3D అప్లై చేయండి, కంప్లీట్గా అది డిఫరెంట్ లేయర్ అవుతుంది. ఎలిమెంట్ 3D రెండో లేయర్. సో ఇక్కడ సీన్ సెటప్ అని ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎలిమెంట్ 3D యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇందులో మనం 3D ఆబ్జెక్ట్స్ కానీ టెక్స్ట్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తాం, దానికి మెటీరియల్ ఇస్తాం, ఇవన్నీ అప్లై చేసిన తర్వాత దీనిని మనం ఓకే క్లిక్ చేస్తాం, అంటే దాన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసినప్పుడు ఈ సాలిడ్ లేయర్లోనే మనకి ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రివ్యూలో మనం అక్కడ చేసినటువంటి సీన్ మొత్తం ఇందులో కనబడుతుంది. సో ఇందులో మనం ఒక కెమెరా యాడ్ చేసుకుని, లైక్ మనం రెగ్యులర్గా చేసేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్టఫ్ అంతా చేసేసుకుని, లైటింగ్స్ యాడ్ చేసుకుని, యానిమేషన్ అంతా ఇక్కడి నుంచి చేస్తాం. మనం యానిమేషన్ మొత్తం ప్రాసెస్ కానీ, దీనికి సంబంధించిన రెండర్ సెట్టింగ్స్ కానీ, ఇంకా యానిమేషన్స్ పోర్షన్స్ ఇవన్నీ, ఇక రిమైనింగ్ అంతా కూడా అంటే 50% మీరు ఆ యూజర్ ఇంటర్ఫేస్లో చేస్తే, రిమైనింగ్ 50% మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ యొక్క ఎఫెక్ట్ మీద మనం అప్లై చేస్తాం. అండ్ ప్రాసెస్ మొత్తం ఇందులో అంటే 3 ప్లేస్లో మనం దీని మీద వర్క్ చేస్తాం. ఒకటి ఎలిమెంట్ 3D యూజర్ ఇంటర్ఫేస్, అండ్ ఇది లేయర్ ఎఫెక్ట్స్, ఇది లేయర్ ఎఫెక్ట్స్ ప్యానల్లో మనం చేస్తాం చాలా వరకు, అండ్ టైమ్ లైన్లో చేస్తాం. ఈ మూడు చోట్ల కలిపితే మనకు ఒక బ్యూటిఫుల్ యానిమేషన్స్ అయితే వస్తాయి. అంటే వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఫస్ట్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్తాను, చాలా తొందరగా చెప్పేస్తాను. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇది అయిపోతుంది ఫాస్ట్గానే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ కోర్స్ మీరు చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేదా వేరే 3D ఏదో ఒకటి మీకు వచ్చి ఉండాలి ఈ పాటికి. సో వచ్చిన ఏ సాఫ్ట్వేర్ అయినా మీరు అంతకుముందు నేర్చుకున్నట్లయితే ఈ యూజర్ ఇంటర్ఫేస్ చూడగానే మీకు అర్థమవుతుంది, తొందరగా అర్థమవుతాయి అనమాట. ఏదైనా సరే సాఫ్ట్వేర్లు మీకు టచ్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, ఇప్పుడే వచ్చి సిస్టమ్ ఆన్ చేసి ఇప్పుడే నేర్చుకుంటాకైతే రారు కదా ఇంత దూరం. సో అలాగే ఉంటుంది, ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. ఫైలు ఓపెన్, ఇంపోర్ట్ అండ్ అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అని ఓ పక్కన రావడం, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, అవంతా ఒకేలాగా ఉంటుంది, నో ఇష్యూ అక్కడ వరకు అయితే. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎవరికి ఫెమిలియర్గా ఉంటుంది, ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే, మీరు ఏదైనా 3D ప్రోగ్రామ్ మీద అంతకుముందు వర్క్ చేసినా ఇప్పుడు చేస్తున్నా ఉంటారు కదా, వాళ్ళకి ఇది కేక్ వాక్ అనమాట. కంప్లీట్గా అలాగే వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది అనమాట. ఇది అంటే ఏం లేదు, 3D ఇంటర్ఫేస్ ఉంటుంది ఇక్కడ. ఈ వ్యూ పోర్ట్ అంటారు దీన్ని, వ్యూ పోర్ట్. ఇది కంప్లీట్గా 3D వ్యూ పోర్ట్. ఇది మీకు బ్లెండర్లో ఉంటుంది, అన్రీల్ ఇంజిన్లో ఉంటుంది, మాయాలో ఉంటుంది. ఇలా ప్రతిదీ ఇక్కడ కనిపించేటువంటి ప్రతిదీ ఒక డిఫరెంట్గా ఉంటుందేమో కానీ అన్నీ ఆ 3D ప్రోగ్రామ్లో ఉన్నటువంటిది. కంప్లీట్గా ఆ యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఇందులోకి వచ్చింది. మనం యాడ్ చేసేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడే డిజైన్ చేస్తాం, అంటే ఇక్కడే సెటప్ చేసుకుంటాం. సెటప్ అంతా ఇక్కడే చేసుకుంటాం. ఓకే, ఇక్కడ సెటప్ చేసినటువంటి అన్నీ ఉంటాయి కదా. సపోజ్ టెక్స్ట్ యాడ్ చేస్తాం, ఏదన్నా ఒక 3D ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాం, ఒక ప్లేన్ యాడ్ చేస్తాం, ఒక స్కై యాడ్ చేస్తాం. ఇలాంటివన్నీ యాడ్ చేసిన ప్రతి ఎలిమెంట్ ఈ విండోలో మనకు చూపిస్తుంది. ఈ విండోలో అంటే ఫోటోషాప్లో మీరు లేయర్ చేసినప్పుడు ఒక లేయర్ ప్యానల్లో కనబడతాయి కదా, అలాగే ప్రీమియర్ ప్రో మీరు ఎడిట్ చేసే ముందు ప్రాజెక్ట్
ప్యానల్లో ఫుటేజ్ అంతా అక్కడ అవైలబుల్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఈ ప్యానల్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి లేయర్స్ అన్ని మనకి ఇక్కడ కనబడతాయి. ఈ పక్కన వచ్చేసి ఎడిట్ సెక్షన్, అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి ఏదైనా లేయర్ ఇక్కడ మనం దానికి ఇక ప్రీసెట్స్, సీన్ మెటీరియల్స్ ఇవన్నీ మీకు, అంటే ఇప్పుడు ఎంటీగా ఉంది కదా, మీకు అంతా ఎక్కడ చూసినా ఎంటీగా ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సపోజ్ ఏం చేస్తానంటే స్పేర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇది కూడా చెప్తాను ఎక్కడ క్రియేట్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ప్యానల్ అంతా నిండింది కదా, సో దానికోసం. సో ఇప్పుడు మనం స్పీర్ యాడ్ చేసాం కదా. ఓకే, ఈ స్పీర్ యాడ్ చేసినందుకు అది ఈ ప్యానల్లో మనకు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏమేం కనపడుతుంది అంటే ఒక స్పీర్ మాత్రమే యాడ్ చేశాను నేను. అదేమైంది, ఇప్పుడు ఒక గ్రూప్ ఫోల్డర్లో పడిపోయింది వచ్చి, అది డిఫాల్ట్. అది మోడల్ చూపిస్తుంది ఫస్ట్, తర్వాత మెటీరియల్ చూపిస్తుంది. దానికి ఉన్నటువంటి మెటీరియల్ కూడా దాంట్లో డ్రాప్ డౌన్లో చూపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్లో మూసేసాం అనుకో, ఇలా ఉంటుంది. అందులో ఏమున్నాయో చూడాలంటే డ్రాప్ డౌన్. ఇందులో ఏముందో అంటే ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయో చూడాలంటే ఇది క్లిక్ చేయండి. ఇలా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ మెటీరియల్ సెలెక్ట్ చేశాను కదా. సో ఈ మెటీరియల్లో ఏమేమి ఉన్నాయో ఈ పక్కన ఇందులో చూపిస్తాయి అనమాట. అదే నేను మోడల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మోడల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇందులో చూపిస్తాయి. అదే మెటీరియల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మెటీరియల్కి సంబంధించినవి అన్ని ఇందులో చూపిస్తాయి. ఓకే, గ్రూప్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ గ్రూప్కి సంబంధించినవి అన్ని, అంటే గ్రూప్ని మనం మోడిఫై చేసుకునేటట్టు అన్ని ఇందులో చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇవి ఏంటంటే మోడల్ బ్రౌజర్. ఇవి డిఫాల్ట్గా మనకి స్టార్టర్ ప్యాక్ అని చెప్పి కొన్ని మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవి కూడా మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. ఇవేంటంటే మోడల్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఈ స్పీర్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఇప్పుడు ఈ క్లాక్ ఉంది, క్లాక్ యాడ్ చేశాను. ఓకే, అంటే ఏంటి, ఇవన్నీ 3D మోడల్స్ డిఫాల్ట్గా వచ్చినాయి. ఇవి కాకుండా మనం థర్డ్ పార్టీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని కూడా మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా కనపడతాయి. ఓకే, అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. ఇప్పుడు మీరు క్లాక్ యాడ్ చేశారు కదా, అలారం క్లాక్, మీరు దాన్ని కనుక డ్రాప్ డౌన్ చేస్తే ఇందులో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే 3 మెటీరియల్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి బాడీ, స్టీల్ బాడీ ఉంది కదా అది, ఇంకోటి ఫ్రంట్ గ్లాస్ ఉంది కదా అది, ఇంకోటి ఏంటంటే ఆ నెంబర్స్, ముల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ముళ్ళు ఇవన్నీ కలిపి ఫ్రంట్ ఫేస్ లాగా అది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇటు సైడ్కి వద్దాం. ఇటు సైడ్కి వస్తే ఇప్పుడు సీన్ మెటీరియల్స్ అనేది హైలైట్లో ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసినట్టు ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయి అనేది మనకి ఎక్కడ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 మెటీరియల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. అలా కాకుండా ప్రీసెట్స్ ఉన్నాయి. ఆ ప్రీసెట్స్ ఏంటంటే ఇవన్నీ మనకి డిఫాల్ట్గా కొన్ని లోడ్ అవుతాయి ఇన్స్టాల్ చేసినప్పుడు, కొన్ని ఉంటాయి, కొన్ని సపరేట్గా మనం ఇన్స్టాల్ చేసుకునేవచ్చు. వీటిలో ఏముంటాయో చూద్దాం ఒకసారి. బెవెల్స్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. మెటీరియల్లో ఏముంటాయి అంటే ఇప్పుడు సపోజ్ ఫిజికల్స్ ఉన్నాయి, ఇవన్నీ డిఫాల్ట్గా మనకు వచ్చిన మెటీరియల్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ స్టీల్ ఉంది కదా, ఈ క్లాక్ స్టీల్ ఉంది అనుకో, ఇది స్టీల్ వద్దు నాకు గోల్డ్ కావాలనుకోండి, ఈ గోల్డ్ మెటీరియల్ తీసుకొచ్చి మనం దీని మీద అప్లై చేస్తే ఆ స్టీల్ అలా మనకి గోల్డ్ అయిపోతుంది. గోల్డ్ క్లాక్ అయిపోయింది, ఇప్పుడు సిల్వర్ క్లాక్ వల్ల గోల్డ్ క్లాక్ అయిపోయింది. అలా డైరెక్ట్ గా మీరు అంటే ప్రీసెట్స్ అనమాట, అది ఆల్రెడీ మెటీరియల్ గా మనకు రెడీమేడ్ మెటీరియల్ గా అక్కడ ఉంది. మీరు దాన్ని తీసుకెళ్లి మీకు కావాల్సిన చోట మీరు ఇలా అప్లై చేశారనుకోండి, ఇలా లేదంటే వైట్, ప్యూర్ వైట్ ఇది, ఓకే, లేదంటే ఇది బ్లూ కలర్, లేదంటే గోల్డ్, ఇందాక చెప్పినట్టు గోల్డ్, ఇలా మీరు డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. అలా ఇవన్నీ మెటీరియల్స్ అనమాట. సో ఇప్పుడు సీన్ మెటీరియల్ చూడండి, ఇందాక ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడు నేను ఎన్ని యాడ్ చేశాను, గోల్డ్ యాడ్ చేశాను, గ్రీన్, అవన్నీ కూడా ఇందులోకి వచ్చేసినాయి. ఎందుకంటే ఈ సీన్లో ఆ మెటీరియల్ అన్ని యూస్ చేసాం. ఇప్పుడు లేకపోయినా ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అక్కడ ఉన్న అవన్నీ హిస్టరీ లాగా చూపిస్తుంది మనకి. ఈ సీన్లో ఇవన్నీ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పి చూపిస్తాయి. ఇది ఎంటైర్గా యూజర్ ఇంటర్ఫేస్. కానీ ఇక్కడ కొన్ని మిస్ చేసాం మనం, అంటే నేను ఆపాను లాస్ట్లో చెప్దామని. ఇప్పుడు ఈ వీపోర్ట్ అనుకున్నాం కదా, ఈ వీపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది మనకి తిప్పడం, అంటే ఫెమిలియర్ గా లేకపోతే వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను, వాళ్ళకి ఎలా అర్థం కాదనమాట. మనం మౌస్ ని ముందుకి వెనక్కి అన్నప్పుడు ఇది జూమ్ అవుట్, మౌస్ లో లెఫ్ట్ క్లిక్ తో మనం డ్రాగ్ చేసి ఇలా అన్నప్పుడు ఆర్బిట్ అవుతూ ఉంటుంది. మన ఇష్టం, మనం ఎలా తిప్పుకోవచ్చు ఇలా. ఓకేనా, ఇట్లా జూమ్ అవుట్, ఇట్లా మిడిల్ మౌస్ క్లిక్ చేసి మీరు ఇలా చేస్తే ఇదేంటంటే కంప్లీట్గా వ్యూ పోర్ట్ని మీరు అటు ఇటు అట్లా జరపవచ్చు అనమాట. అదే లెఫ్ట్ క్లిక్ని ఓన్లీ ఆర్బిటే చేయగలరు, నీకు ఆ క్లాక్ అక్కడే ఉంటుంది కానీ సరౌండింగ్స్ చూస్తాం మనం. అదే మిడిల్ మౌస్ ప్రెస్ చేస్తే మొత్తం ఎంటైర్ వ్యూ పోర్ట్ని జరుపుతున్నాం మనం. డిఫరెన్స్ ఉంది అక్కడ, కొంచెం మనకి మజిల్ మెమరీ కావాలి అక్కడ, ఫింగర్స్ మనం ఎలా మూవ్ చేసుకుంటాం అది ఒకటి. అలాగో జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇది మీకు వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఉందో చూసారా కెమెరా బటన్ ఉంది కదా, ఈ కెమెరా బటన్ మీద ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయొచ్చు. అలా కాకుండా పక్కన మౌస్ బటన్ ఉంది, మీరు కనుక దాన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తే ఓన్లీ సెలెక్షన్ టూల్, అది జస్ట్ అట్లా సెలెక్ట్ మాత్రం అవుతుంది. ఓకేనా, మనం ఇవన్నీ చేయలేం, ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆర్బిట్లు ఇవన్నీ చేయలేం. జస్ట్ ఈ మిడిల్ మౌస్ తో మాత్రం ఇట్లా ఊరికే జరుపుకోగలం తప్ప కెమెరా వ్యూ అనేది రాదు మనకి.
మనకి అక్కడ. అందుకే ఎప్పుడు దీన్ని కెమెరా వ్యూలోనే ఉంటుంది. మన సెలక్షన్ అనేది పెద్ద వాడడం, ఎందుకంటే ఏదైనా మామూలుగానే సెలెక్ట్ అయ్యిద్ది ఇలా ఉన్నప్పుడు, లేదంటే ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ వచ్చేసి ఈ మూవ్ ఉంది కదా, పైకి కిందకి వెనక్కి ముందుకి, ఇవన్నీ మూవ్ ఆప్షన్. ఇది వచ్చేసి రొటేషన్. ఈ క్లాక్ని ఉన్న ప్లేస్లోనే మనం ఇలా రొటేట్ చేయడం, ఇలా రొటేట్ చేయడం, ఇలా రొటేట్ చేయడం. ఇది వచ్చేసి రీసైజ్, క్లాక్ని ఇలా సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇవన్నీ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇవంటే గిజ్మోస్ ఇట్లా లాక్ చేసుకోవడం అనమాట ఇవి. ఓకే, ఈ కింద వచ్చేసి ఫిట్ వ్యూ. అంటే ఇప్పుడు వేళ మీరు జూమ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఎక్కడో జూమ్ అవుట్ అవ్వట్లేదు అనుకోండి, ఇది ఫిట్ వ్యూ కొడితే ఎగ్జాక్ట్గా అది జూమ్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ పోర్ట్ ఆప్షన్స్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, కార్నర్లో టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ కనబడకుండా ఉండడానికి అది ఏవో అంటే మనకి అక్లూజన్ ఉంటుంది, మనకి షాడోస్ కింద రేట్రేసింగ్ షాడోస్ సంబంధించింది అవన్నీ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రిజల్ట్ కాదు, అంటే ఇక్కడ మనకి షాడో ఉంది, నాకు అక్కడ కూడా షాడో రాలేదు కదా అనుకోవడానికి లేదు. ఇది జస్ట్ వ్యూ పోర్ట్ ఆప్షన్స్. మనకేంటంటే ఫైనల్లో ఎలా ఉంటుందో లుక్ కోసం ఇక్కడ ఒకసారి చూసుకుంటాం. ఇది గ్రిడ్ ఆఫ్ చేసుకోవచ్చు, బౌన్సింగ్ బాక్సెస్ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, ఇది ఆఫ్ చేసుకోవచ్చు. గిజ్మోస్ అంటే ఇప్పుడు ఇందరు చెప్పాను హ్యాండిల్స్, ఇవి మనకు వద్దు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇవి ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్స్ అంటే ఇక్కడ ఏదైనా మీకు రిఫ్లెక్షన్ బట్టి డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అది ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, కింద వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఇక్కడ సింగిల్ లైటు, స్పాట్ లైటు, ఇవన్నీ కూడా మీకు బయట అక్కడ కూడా ఉంటాయి, నేను ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రివ్యూ కోసమే. ఓకే, ఈ పైన ఉందో చూసారా, ఇక్కడ టాప్లోకి వెళ్ళండి, ఫైల్లోకి వెళ్దాం. ఇంపోర్ట్ 3D ఆబ్జెక్ట్, 3D సీక్వెన్స్ రెండు ఉంటాయి. రీలింక్ సీన్ ఫైల్స్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్లో ఏంటంటే మీకు అప్పటి వరకు చేసినటువంటి ఈ క్యాచ్ ఉంటుంది కదా, ఈ క్యాచ్లు ఓకే, ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి టూల్ టిప్స్ ఉంటాయి. అండ్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టెక్స్చర్స్ 4K కావాలా, హై రెజల్యూషన్, ఇలాంటివన్నీ మీకు ఇందులో ఉంటాయి. ప్రిఫరెన్స్లో రీప్లేస్ 3D మెటీరియల్స్ ఇలా కొన్ని ఉంటాయి. విండోలోకి వెళ్ళండి, అంటే ప్యానల్స్ లేఅవుట్ మొత్తం క్లియర్గా లేఅవుట్ ఎలా ఉండాలనేది 3 ప్రీసెట్స్ ఉంటాయి. అందులో హెల్ప్లోనేమో అప్డేట్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇంపోర్ట్ అని ఉంటుంది, డైరెక్ట్ ఇంపోర్ట్ బటన్. అది మీరు ఇలా క్లిక్ చేసినటువంటి ఏదన్నా మీరు 3D ఆబ్జెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇది అండు రీడు తెలిసిందే. ఇది ఎన్విరాన్మెంట్ అంటే మీరు HDRI ఇమేజ్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రూడ్ అంటే టెక్స్ట్, మీరు ఏదైనా టెక్స్ట్ ఫైల్ని మీరు 3D చేయాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైమ్ లైన్లో పెట్టిన దాన్ని టెక్స్ట్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్రియేట్ అంటే మనకి కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి, క్యూబ్, స్క్వేర్, సిలిండర్, కోను, టారస్, ఇలా కొన్ని రెడీమేడ్గా కొన్ని ఆబ్జెక్ట్స్ మనకి ఇందులో ఉంటాయి. ఇవి ఏంటంటే కొన్ని స్టేజ్లు క్రియేట్ చేయడానికి కొంత సమ్ కేసెస్లో యూజ్ చేస్తాం, మనం సమ్ కేసులో మనకు అవసరం లేదు ఇవి. ఓకే, ఇక్కడ డ్రాఫ్ట్ టెక్స్చర్స్ అంటే మీరు ఒకవేళ ఏదైనా 4K లెవెల్లో మీరు ఏదైనా ఇంపోర్ట్ చేశారనుకోండి, అది వ్యూ పోర్ట్లో అలాంటి మెటీరియల్ చాలా ఉన్నాయి అనుకోండి, వ్యూ పోర్ట్ స్లో అయిపోద్ది, మనకి స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే డ్రాఫ్ట్ మోడ్లో పెట్టామనుకోండి, ఈ మోడ్లో ఉందనుకోండి, ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది చేయడానికి. లేదు నాకు ఫైనల్గా ఎలా ఉంటుందో క్వాలిటీ నేను ఇప్పుడు చూడాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని అన్చెక్ చేసేసుకోండి. అన్చెక్ చేస్తే మీకు ఆ ఫైనల్లో ఎలా ఉంటుందో అనేది, ఆ క్వాలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. అంత క్వాలిటీ రిజల్ట్ మీకు ఎక్కడ కనబడుతుంది అనమాట. ఇలా ఇది క్లిక్ చేశారనుకోండి, కొంచెం లో క్వాలిటీలో చూపిస్తుంది, ఓన్లీ వ్యూ పోర్ట్ కోసం ఇక్కడ. ఓకేనా, ఇది అంటే కంప్లీట్గా యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎలిమెంట్ 3D ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆన్గోయింగ్ టాపిక్స్లో మనం ఏదైనా డౌట్స్ ఏదైనా మిస్ చేసినవి ఉంటే నేను అందులో కవర్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఇంపోర్టింగ్ 3D ఆబ్జెక్ట్స్. సో బిఫోర్ చెప్పినట్లు మనకి డిఫాల్ట్గా స్టార్టర్ ప్యాక్ అనేది ఉంటుంది. ఈ స్టార్టర్ ప్యాక్ టూల్ ఇన్స్టాలేషన్ టైంలోనే మనకి అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే మీ యొక్క C డ్రైవ్లో డాక్యుమెంట్స్లో వీడియో కోపైలట్ ఉంటుంది, అందులో ఎలిమెంట్ 3Dలో ఈ స్టార్టర్ ప్యాక్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే సేమ్ లొకేషన్లోనే ఒక ఫోల్డర్ పెట్టుకోండి. మోడల్స్ అని ఉంటుంది ఆల్రెడీ, ఆ మోడల్స్లోనే మీరు ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు, ఫ్రీ మోడల్స్ డౌన్లోడ్స్, అలా ఏదన్నా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో OBJ ఫార్మాట్ ఫైల్స్ మీరు అక్కడ పెట్టేసినప్పుడు ఇందులో ఓపెన్ చేయగానే మీకు అవన్నీ ఈ బ్రౌజర్లో మీకు ఇక్కడ చూపిస్తుంది, నో ఇష్యూ. అలా కాకుండా అప్పుడే డౌన్లోడ్ చేసుకుని అప్పుడే ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి ఎలాగో ఇక్కడ ఇంపోర్ట్ బటన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం హౌ టు ఇంపోర్ట్ 3D ఆబ్జెక్ట్స్ టు ఎలిమెంట్ 3D అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ బటన్ చూద్దాం. ఇంపోర్ట్ చేయగానే ఇవన్నీ నాకు మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇవి ఇక్కడ సపోజ్ ఏదో అది బెంచ్ అని ఉంది కదా, OBJ ఫైల్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి OBJ ఫార్మాట్లోనే ఉండాలి. నేను దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ పెద్దగా మనం చేయడానికి ఏమీ లేవు, అన్ని టిక్ చేయండి. లోడ్ మెటీరియల్ కంపల్సరీ, దాంతోపాటు మెటీరియల్ అయితే రావాలి మనకి. ఈ రిమైనింగ్ అన్ని కూడా మీరు టిక్ చేసుకోండి. మోడల్లో యూజ్ ఆటో నార్మల్స్ అని ఉంది కదా, అది అన్చెక్ చేసేయండి, మనకు నో నీడ్. అది ఫోర్స్ అలైన్మెంట్ ఉంది కదా, అక్కడ మోడల్ సెంటర్ అని ఉంది, నో ఇష్యూ.
సెంటర్ అని ఉంచండి, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ 3D గ్రిడ్ ఉంది కదా, XYZ. అప్పుడు అది ఆ మోడల్ ఏమైందంటే గ్రిడ్ మధ్యలో ప్లేస్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మాన్యువల్గా కొంచెం లిఫ్ట్ చేసి గ్రిడ్ మీద పెట్టాలి. ఇది ఇప్పుడు ఈ గిజ్మోస్ ఉన్నాయి చూసారా, ఈ గిజ్మోస్ లాగా మోడల్ పెట్టాలి. అలా కాకుండా ఇంపోర్ట్ అవడం మనం చక్కగా ప్లేన్ మీద అలా గ్రిడ్ మీద కూర్చునేటట్టు కావాలనుకుంటే బాటమ్ పెట్టండి. ఫోర్స్ అలైన్మెంట్లో బాటమ్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ మోడల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. నాకు కనపడతలేదు కదా మోడల్ ఎక్కడ ఇంపోర్ట్ అయింది అనుకోవచ్చు. మనం ఏదైనా బయట నుంచి థర్డ్ పార్టీ మోడల్స్ మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసినప్పుడు దాని యొక్క రియల్ వరల్డ్ స్కేల్ అంటే మీరు ఆ 3D సాఫ్ట్వేర్లో సైజ్ ఉంటుంది కదా, అక్కడ పారామీటర్స్ వేరనమాట. ఇది యూనిట్స్లో ఉండొచ్చు, సెంటీమీటర్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎలిమెంట్ 3Dలో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో అక్కడెక్కడ మ్యాచ్ అవ్వక అది మీకు ఎక్కడో చిన్నగా ఇంపోర్ట్ అవ్వచ్చు, లేదంటే పెద్దగా ఇంపోర్ట్ అవ్వచ్చు, అలా వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి కేసులో మీరు ఈ మోడల్ ఇంపోర్ట్ అయిన మోడల్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ కనబడకపోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ ప్యానల్లో నార్మలైజ్ సైజ్ అని ఉంది, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ ఇంపోర్ట్ చేసిన ఫైల్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా. సో మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారంటే మనకు ఆ మోడల్తో పాటు మెటీరియల్స్ అయితే వచ్చేసినాయి. అంటే ఆ OBJ ఫార్మాట్లోనే దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వచ్చేసినాయి. ఏమన్నీ బెంచ్ మెటీరియల్స్ అని ఉన్నాయి. ఓన్లీ బెంచ్ ఒక్కటే మెటీరియల్ ఉంది, అది కంప్లీట్గా దీంతో పాటు మనకు వచ్చేసింది. ఇక్కడ చూసారా ఈ టెక్స్చర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మనకి అది వచ్చేసింది. సో కొన్నిసార్లు ఏమైందంటే ఓన్లీ మోడల్ ఇంపోర్ట్ అవుతుంది, మెటీరియల్స్ కానీ టెక్స్చర్స్ కానీ ఏవి రావు. అప్పుడు అది తెల్లగా ఉండిపోతుంది. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంది. ఈ బెంచ్ అనేది టర్న్ ఆఫ్ చేస్తున్నా జస్ట్. ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇది ఒక మోడల్. ఈ మోడల్లో మనకి ఏ మెటీరియల్ అయితే లేదు, జస్ట్ అలా వచ్చేసింది. కానీ మన దగ్గర టెక్స్చర్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ దీనికి సంబంధించిన టెక్స్చర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ టెక్స్చర్స్ ప్లేస్లో వాటిని లోడ్ చేసుకోవచ్చు మనకి లోకల్లో నుంచి. ఇప్పుడు డిఫ్యూజ్ ఉంది. డిఫ్యూజ్ అంటే ఏంటంటే కలర్, మీ దాని యొక్క కలర్. అది ఇక్కడ లోడ్ టెక్స్చర్ ఉంది కదా, లోడ్ టెక్స్చర్లోకి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన టెక్స్చర్స్ అయితే అక్కడ లోడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ స్కెలిటన్ ఉందనుకో, సారీ ఇప్పుడు టెక్స్చర్స్ ఉంది అనుకో, ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక టెక్స్చర్ వేసేసారు అనుకోండి, ఏదో ఒక ఇమేజ్ నేను ప్రిపేర్డ్గా పెట్టలేదు, ఇది ఒక టెక్స్చర్ అనేది మీరు దానికి అప్లై చేయొచ్చు. అలాగే గ్లాసీనెస్, రిఫ్లెక్టివిటీ, ఇల్యూమినేషన్, నార్మల్ బంప్, అక్లూజన్, ఇలా అన్నికి సంబంధించిన టెక్స్చర్స్ అన్ని ఇలా ఉంటాయి. మీకు ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా టెక్స్చర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను. ఓకే, ఇవి టెక్స్చర్స్ అనమాట. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మీకు ఇమేజ్ కానీ PNG ఫార్మాట్లో కానీ ఇలా ఉంటాయి. టెక్స్చర్స్ యూస్ చేస్తే మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ వితౌట్ టెక్స్చర్స్, ఇప్పుడు కొన్ని మెటాలిక్ మెటీరియల్స్ అయితే ఉంటాయి, గోల్డ్, సపోజ్ గోల్డ్ తీసుకుందాం, దీనికి టెక్స్చర్స్తో పని లేదు, ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది. ఒక మెటల్, అది మెటల్ అనేది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ ఏంటంటే మెటల్స్. టెక్స్చర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు ఐరన్కి రస్ట్ వస్తుంది, రస్ట్ వచ్చినప్పుడు దాని మీద ఒక రకమైన టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి వాటికి మీరు టెక్స్చర్స్ అప్లై చేయాలి కంపల్సరీ. ఆ రియలిస్టిక్ లుక్ రాదు లేకపోతే. అదే ఐరన్ కొత్తగా ఉందనుకోండి, ఫ్లాట్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది, అలాంటి దానికి మీకు వేరే సెపరేట్ ఇమేజ్లు అవసరం లేదు. ఇన్బుల్ట్గానే మీరు దాంట్లో కొన్ని కలర్స్, దాని యొక్క రిఫ్లెక్టివిటీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మీకు ఆ లుక్ అనేది అచీవ్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ నేను గోల్డ్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, గోల్డ్ తీసుకుని మీకు ఇక్కడ కనబడతాకి ఇలా పెడుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది ఇది. ఇప్పుడు ఈ గోల్డ్ నేను దీనికి అప్లై చేస్తున్నాను. గోల్డ్ స్కల్ అంటే బంగారపు పుర్రె. దీంట్లో ఏమున్నాయి ఇక్కడ మీరు టెక్స్చర్స్ చూసారు, ఇక్కడ టెక్స్చర్స్ ఏముండవు, ఓన్లీ బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. డిఫ్యూజ్ కలర్ ఉంటుంది, అంటే అసలు కలర్ ఉండదు దీనికి. ఇలా వేరే కలర్ ఇచ్చామనుకోండి ఇలా అయిపోద్ది. సో దీని ఏంటంటే బ్లాక్లో పెడతారు. కాకపోతే రిఫ్లెక్టివిటీ ఉంది చూసారా, ఆ మెటాలిక్ రిఫ్లెక్టివిటీ ఉంది కదా, అక్కడ మాత్రం గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇచ్చి అక్కడ 100 పెట్టాం. అదే ఒకవేళ మనం దీన్ని 0 చేస్తే అది చూసారా బంగారు పుర్రె కాస్త నల్ల పుర్రె అయింది. గ్లాసీనెస్ ఉంది చూసారా, ఈ గ్లాసీనెస్ కనుక మీరు తగ్గిస్తే 0 చేస్తే ఇలా ఉంటుంది. చూడడానికి గోల్డ్ కలరే, కలర్ గోల్డే, కానీ గ్లాసీనెస్ తీసేస్తే దిస్ ఈస్ ద రిజల్ట్. అందుకని నేను గ్లాసీనెస్ 100 ఇచ్చాను అనుకోండి, ఇది హెవీ రిఫ్లెక్షన్ అనమాట, చాలా చాలా ఎక్కువ, ఇంత గ్లాసీ ఉండదు గోల్డ్ అనేది. సో అందుకనే ఒక 80% లేదా ఒక 70%. సో ఇది రియలిస్టిక్ గోల్డ్ అనమాట. ఆ చిన్న చిన్న ట్విక్సే మ్యాటర్ మనకి. స్పెక్యులర్ మల్టీప్లేయర్ ఉంటుంది, ఓకేనా. ఆ స్పెక్యులర్ ఉండి చూసారా మల్టీప్లేయర్, అది ఆ షైనీనెస్ ఉందో చూసారా, ఆ షైనీనెస్ ఎంత ఉండాలి అనేది ఈ ఆప్షన్ డిసైడ్ చేస్తుంది. 100 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఇక్కడ ఈ కేసులో నేను ఒక 90 పెట్టాను అనుకోండి. గోల్డ్ ఇలా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మల్టీప్లేయర్ అంటే ఇప్పుడు మీరు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లైటింగ్ ఉంది కదా, ఆ లైటింగ్ దీని మీద పడ్డప్పుడు అది ఎంత షైన్ అవ్వాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఓకే, అక్కడ ఎంత ఉంది, అక్కడ 70 90. ఓకేనా, ఇది బేసిక్ సెట్టింగ్స్ ఆఫ్ మెటీరియల్. అలాగే నెక్స్ట్ రిఫ్లెక్టివిటీ ఉంది చూసారా. సో ఇక్కడ ఈ కేసులో, ఈ మెటల్కి సంబంధించిన కేసులో ఇది మ్యాటర్. మనకి ఇంటెన్సిటీ 100 ఉంది కదా, ఒకవేళ అది లేదనుకోండి, ఇదిగో
ఇలా ఉంటుంది. ఇంటెన్సిటీ 100 పెట్టండి. కలర్ ఇప్పుడు ఈ కలర్ గోల్డ్ కాబట్టి ఇది ఇచ్చాం. సిల్వర్ అయితే ఇది ఇస్తాం. వైట్ ఇస్తాం. వైట్ ఇస్తే సిల్వర్ కలర్. అదే ఇంకా వేరే కాపర్ అనుకోండి, ఇది ఈ కలర్ ఇస్తాం కాపర్. అలాగే ఐరన్ అనుకోండి బ్లాక్ కలర్. ఇంకా వేరే అసలు కంప్లీట్గా వేరే మెటల్ అయితే ఇలా 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 ఏదన్నా ఇస్తాం మనం. అలా కంప్లీట్గా మనకి ఆ మెటల్ యొక్క కలర్ మనం ఇక్కడ ఇస్తాం. డిఫ్యూజ్లో కూడా మనం ఇవ్వచ్చు. ఈ కేసులో మనం ఇవ్వట్లేదు. వేరే మీరు ఏదైనా మెటీరియల్ చేస్తున్నప్పుడు సపోజ్ ఏదైనా ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టిక్లో ఇచ్చుకోవచ్చు. ఇచ్చి దాని యొక్క గ్లాసీనెస్ మనం తగ్గించేసాం అనుకోండి, ఆ లుక్ అది ప్లాస్టిక్ అయిపోద్ది. గ్లాసీనెస్ ఉన్నప్పుడే మెటల్, అది లేనప్పుడు ప్లాస్టిక్. ఏదైనా ఏమంటారు మ్యాటీ ఉంటుంది కదా, మ్యాటీ సర్ఫేస్ ఉంటాయి కదా, మ్యాటీ సర్ఫేస్ అలాంటివి ఉండొచ్చు. సో రిఫ్రాక్షన్స్ ఉంటాయి. ఓకే, రిఫ్రాక్షన్స్ అంటే వైన్ గ్లాస్ ఉండదు అనుకో, వైన్ గ్లాస్ ఇక్కడ పెట్టి దాని మీద మీరు 2-3 లైట్లు వేసి అనుకోండి, ఆ లైట్ రిఫ్రాక్షన్స్ దాని మీద పడతాయి. పడి మనకి కనబడతాయి. ఆ చుట్టుపక్కల ఏదున్నా సరే గ్లో అయ్యేది ఏదన్నా సరే మనకి అది చూపిస్తుంది. మనకి అలాంటివన్నీ రిఫ్రాక్షన్. ఆ యొక్క సెట్టింగ్స్ అవి, అది ఏ కలర్ లో రావాలి బయటికి అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది మనకి. ఇల్యూమినేషన్ ఏంటంటే లైటింగ్. ఒకవేళ మీరు ఇది గోల్డ్ కాబట్టి ఇది ఓకే. అలా కాకుండా ఏదైనా బల్బ్ అనుకోండి, బల్బ్ లోపల షైనీ ఉంటుంది చూసారా, మామూలుగా బయటకు వస్తుంది కదా, గ్లో బయటకు వస్తుంది కదా, అలాంటి ఇల్యూమినేషన్ సెట్టింగ్స్ ని మనం ఇక్కడ ట్వీక్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ డిఫ్యూజ్ కలర్ అంటే ఒకవేళ మీరు దీనికి ఇది ఇచ్చారనుకోండి, వైట్ కలర్ ఇచ్చారనుకోండి డిఫ్యూజ్ కలర్ లో, ఆ కలర్ ని యూజ్ చేసుకుని అది గ్లో అవుతుంది. సబ్ సర్ఫేస్, స్కాటరింగ్ అండ్ వైర్ ఫ్రేమ్ అంటే ఏం లేదు, మనకి ఎన్ని పాలిగన్లు ఉన్నాయో ఇక్కడ ఇలా చూపిస్తుంది. వైర్ ఫ్రేమ్ మోడ్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ పెద్ద మనం యూజ్ చేయం. అడ్వాన్స్డ్ బ్లెండ్ మోడ్, ఒకవేళ దీన్ని ఒక లైటింగ్ అనుకోండి, స్క్రీన్ మోడ్ లో, యాడ్ మోడ్, బ్లెండ్ మోడ్స్ ఇవన్నీ ఉంటాయి. అపాసిటీ, స్మూతింగ్, ఇంకా ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఏవో అంటే మనకు ఆ షాడోస్ కానీ, తన సరౌండింగ్స్ అన్ని సర్ఫేస్ షాడోస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక డెప్త్కి వెళ్ళొచ్చు మనం. నో నీడ్ అనమాట. బేసిక్స్ నార్మల్ బేసిక్స్ మనం చేసుకున్న ట్యూటోరియల్కి ఇంత డెప్త్ అవసరం లేదు. వీటిలో ఏదన్నా ఒక ఆప్షన్ క్లిక్ చేస్తాం, అది ఆ కేసు వచ్చినప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటాం, సరిపోద్ది. మీకు చెప్పినా ఇప్పుడు ఎక్కువ ఇవి ఇప్పటికి చాలా బోర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ టాపిక్ చాలా సేపు అయిపోయింది, దీన్ని స్కిప్ చేసుకుందాం, ఇక్కడ వరకు వదిలేద్దాం. ఇక్కడ వరకు అయితే మెయిన్ ఏంటంటే అవి రిఫ్లెక్షన్స్ కానీ, రిఫ్రాక్షన్స్ కానీ, ఇల్యూమినేషన్, ఇవన్నీ ఏంటంటే మెయిన్ థింగ్స్. వీటిని మీరు ట్వీక్ చేసుకోండి. ఒక కలర్ అప్లై చేయండి, దాన్ని ట్వీక్ చేయండి, దాని ఏ రిజల్ట్ ఏంటనేది చూడండి, ఎలా చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు అనుకోకుండా ఒక మెటీరియల్ తయారు చేసుకోవాలనుకోండి, ఎట్లాంటి కలర్స్ ఇవన్నీ ఇచ్చేసి దానిని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ మెటీరియల్ ప్రీసెట్ అని ఉంది కదా, మీరు మీ ప్రీసెట్ని అలా క్లిక్ చేసి ఇక్కడ గోల్డ్ అయితే గోల్డ్, లేదైతే న్యూ మెటీరియల్ కదా, న్యూ టెస్ట్ అని పెట్టాను కదా, సో నేను అక్కడ న్యూ టెస్ట్ అని పెట్టి క్లిక్ చేస్తే మనకు అది రెడీమేడ్గా నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి అది రెడీమేడ్గా యూస్ అయ్యింది. మళ్ళీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఈ మెటీరియల్ ఆల్రెడీ ఉన్న మెటీరియల్ నేను దీనికి అప్లై చేశాను. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందంటే బాగుంది. ఓకే, ఒక టైప్ ఆఫ్ షేడర్ ఇది, అంటే ఒక మెటీరియల్ ఇది. దీంట్లో ఇవన్నీ అప్లై చేసి ఉన్నాయి ఆల్రెడీ, మీకు అర్థమవుతుంది అని చెప్పి దీన్ని అప్లై చేశాను. ఇందులో ఒక 5 టెక్స్చర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇది ఫస్ట్ టెక్స్చర్ వచ్చేసి ఇలాంటిది. సో మనకు ఆ ప్యాటర్న్ వచ్చింది, దీనివల్లే మనకు ఆ ప్యాటర్న్ వచ్చింది. నెక్స్ట్ గ్లాసీనెస్, అదే సేమ్, అదే అన్నిటికీ అదే సేమ్. నెక్స్ట్ నార్మల్, నెక్స్ట్ స్పెక్యులర్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్ని. అవన్నీ అప్లై చేసి దీనికి ఒక కలర్ ఇచ్చారు. కలర్ ఇచ్చిన తర్వాత అది పింక్ లాగా ఉంది. ఒక సపోజ్ నేను ఇదే కలర్లో నేను ఏదైనా ఆరెంజ్ ఇచ్చాను అనుకోండి, ఓకే, ఇక్కడ కూడా అంటే మొత్తం కంప్లీట్గా ఈ కలర్ ఇచ్చాను అనుకోండి, అది కంప్లీట్గా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ న్యూ ప్రీసెట్గా పెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ ఆ కలర్స్ రాకుండా దీన్ని సెపరేట్గా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆ టెక్స్చర్స్ని యూజ్ చేసుకుంటుంది. అది ఒక ప్రీసెట్ అనేది ఎక్స్ట్రా మారిద్ది అనమాట విత్ దిస్ కలర్స్ అనమాట. ఇలా ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది పెద్దగా ఉంది, మనకి తీసుకున్న మోడల్ చిన్నగా ఉంది అనుకున్నప్పుడు మోడల్ సెలెక్ట్ చేయండి. మోడల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఈ మోడల్కి సంబంధించిన ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇందులో యూవీ అని ఉంటుంది. అంటే ఏ మోడల్ అయినా, ఏ 3D అయినా సరే యూవీ బేస్డ్ మీద మనకు అవన్నీ అప్లై చేయబడతాయి. టెక్స్చర్స్ కానీ, మెటీరియల్స్ కానీ. అది కొంచెం డెప్త్ టాపిక్ అది. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే యూవీ మ్యాపింగ్లో యూవీ అని ఉంటుంది. ఓకేనా, వీటిల్లో యూవీ అనే పెట్టుకోండి, మీరు ఏదేం పెట్టద్దు. ఇక్కడ యూవీ రిపీట్ అని చూసారా, ఇక్కడ చూడండి ఒకసారి. యూవీ రిపీట్ అంటే ఇప్పుడు పెద్దగా ఇప్పుడు సపోజ్ 1 ఉంది కదా డిఫాల్ట్గా, నేను 10 పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ 10, రెండు 10 పెట్టాను. ఇప్పుడు చూడండి ప్యాటర్న్ ఎలా ఉంది ఇది. ఓకే, అదే ఇందాక ఉన్నట్టు 2 పెట్టాను. ఓకే, ఇప్పుడు 2 పెట్టాను. ఇప్పుడు ఎలా ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు 25 పెడుతున్నాను. 25 పెట్టాను. ఇప్పుడు ఎలా ఉంది
అంటే యూవీ మ్యాపింగ్, యూవీ రిపీట్లో మనం పెంచే కొద్దీ మనం అప్లై చేసినటువంటి టెక్స్చర్స్ కరెక్ట్గా రియలిస్టిక్గా అలైన్ అవుతాయి అనమాట మనం తీసుకున్నటువంటి మోడల్కి. అలాగే ఆ ప్యాటర్న్ మీరు అటు ఇటు జరగాలన్నప్పుడు యూవీ ఆఫ్సెట్ ఉంది కదా, ఈ ఆఫ్సెట్తో ఇదిగో చూడండి ఇక్కడ అటు ఇటు పైకి కిందకి కూడా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీరు అప్లై చేసినటువంటి ఆ మెటీరియల్లో ఏదన్నా టెక్స్చర్స్, ఏదన్నా లేబుల్స్ లాగా ఏదైనా ఉన్నాయి అనుకోండి, అవి కరెక్ట్గా మనకి ఇక్కడ కనబడాలనుకోండి. ఇప్పుడు కపాలం ఉంది, కపాలం కరెక్ట్గా ఇక్కడ రావాలనుకోండి, అది ఎక్కడో ఉందనుకోండి, ఆ యూవీ ఆఫ్సెట్ని మనం ఫిక్స్ చేస్తే అది మెల్లగా ఇక్కడికి వస్తుంది. ఓకేనా, అది పెద్దగా ఉందో చిన్నగా రావాలనుకోండి, యూవీ రిపీట్ని తగ్గిస్తే పెంచితే అది తగ్గిద్ది, అదే తగ్గిస్తే లోగో పెరిగిద్ది. ఇలా యూవీ కంప్లీట్గా యూవీ పాలిగన్ రిలేటెడ్గా ఈ టెక్స్చర్ అనేది అప్లై చేయబడుతుంది. ఇది 3D ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఇన్డెప్త్ టాపిక్. ఇది అంటే ఇది బాగా వచ్చిన వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ అయినా సరే ఈజీగా ఆ ఆబ్జెక్ట్కి అసైన్ చేయగలరు. ఇది టెక్స్చర్స్ మీకు దొరకని చోట ఉండదు, నెట్లో ఓపిక ఎత్తుకోవాలి కానీ మీకు కావాల్సినటువంటి టెక్స్చర్స్ దొరుకుతాయి. సో మీకు ఎలిమెంట్ 3Dలో ఒక 50% స్కిల్ అండ్ ఎక్కడ ఉంటుందంటే కంప్లీట్గా ఈ మెటీరియల్లోనే ఉంటుంది. నెక్స్ట్ 50% స్కిల్ ఏంటంటే యానిమేట్ చేయడంలోనే ఉంటుంది. రిమైనింగ్ అంతా సిస్టమ్ మంచి హార్డ్వేర్ బాగుంటే రిమైనింగ్ అన్నీ అవే వచ్చేస్తాయి. బట్ మీ స్కిల్ ఎక్కడ డెవలప్ అవ్వాలి అంటే అప్లయింగ్ మెటీరియల్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అప్లయింగ్ మెటీరియల్స్. పర్ఫెక్ట్ మెటీరియల్ కనుక మీరు దానికి అప్లై చేయగలిగితే ఒక రియలిస్టిక్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఎప్పుడంటే దానికి సంబంధించినటువంటి రియలిస్టిక్ యానిమేషన్ ఇచ్చినప్పుడు ఈ రెండు మిక్స్ అయిపోయి ఒక 100% ప్రో లెవెల్ యానిమేషన్ అయితే మీరు చేయగలుగుతారు. సో దీని మీద మీరు స్కిల్ తెచ్చుకోండి. ఇది మెటీరియల్స్ని అప్లై చేయడం, ప్రాపర్గా అప్లై చేయడం. ఇప్పుడు బంగారాన్ని బంగారం లాగానే మనం దాన్ని అచీవ్ చేయాలి, అంతేగాని బంగారం అప్లై చేసిన తర్వాత అది రఫ్గా ఉందనుకోండి, అది బంగారం లాగా ఉండదు. ఎక్కడన్నా బంగారం అలా పెట్టంగానే మెరుస్తుంది, దాని మీద లైట్ వేస్తే గ్లో వస్తుంది. అలా అంత రియలిస్టిక్గా మీరు ఆ మెటీరియల్ కనుక మీరు ట్విక్స్ చేయగలిగితే, పర్ఫెక్ట్ మెటీరియల్ కనుక ఇవ్వగలిగితే రియలిస్టిక్ యానిమేషన్ అనేది మీ సొంతం అనమాట. సో ఏదైనా అర్థం కాకపోతే ఇందులో అంటే ఇంకేదైనా ఫర్దర్గా కావాలనుకున్నప్పుడు కామెంట్లో రిక్వెస్ట్ చేయండి. దాని మీద ఏదైనా సెపరేట్ ట్యూటోరియల్ కానీ లేదంటే చిన్న లైన్ అయితే నేను ఆన్సర్గా కామెంట్కి రిప్లై ఇస్తాను. సింపుల్ మ్యాటర్ అయితే కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏదైనా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేసుకుందాం మెటీరియల్స్ టాపిక్ మీద, ఓన్లీ మెటీరియల్స్ టాపిక్ మీద. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ అప్ చేయడం, టెక్స్చర్స్ ఇవన్నీ చేసుకుంటాం. సో లైటింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? లైటింగ్ అంటే మనం ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి లైటింగ్లు. సింగిల్ లైట్ ఉంది, ఓకే, క్లీన్ బ్లూ, సపోజ్ డ్రామాటిక్ అని ఉంది. పెడితే ఏంటంటే ఇక్కడ చూసారా మీరు, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి డ్రామాటిక్లో సినిమా అని ఉంది, ఇక్కడ సినిమా పెట్టాను. ఇప్పుడు మీకు కనబడుతుంది ఇక్కడ ఇటు లైటింగ్ పడింది కదా. ఇదే లైటింగ్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైమ్ లైన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం దానికి అక్కడ అసైన్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్ అనేది. మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఈ లైటింగ్ కనుక అప్లై చేస్తే, నాకు ఈ లైటింగ్ వద్దు, నాకు రియల్ వరల్డ్ లైటింగే కావాలి, ఈ స్కల్ చుట్టూ మనకి రియల్ వరల్డ్గా ఉండాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు ఏదన్నా సరే మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవి చూపిస్తాను ఒకసారి. ఇవి ఎన్విరాన్మెంట్లు, ఇవన్నీ బేసిక్ 2K ఉన్నాయి, న్యూ ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ఇన్బుల్ట్గా మనకి ప్యాక్తో పాటు వచ్చిన ఇవి. సో నేను ఇక్కడ ఒకటి అప్లై చేస్తున్నాను. ఇది చూసారు, ఇది అప్లై అయిపోయింది. మీకు దాని మీద రిఫ్లెక్షన్స్ పడతాయి. లేదు నేను మొత్తం చూడాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు మీరు అప్లై చేసినటువంటిది సరౌండ్ బ్యాక్ ఎండ్ చూపిస్తుంది. అది అట్లా జస్ట్ అది చూపిస్తుంది అంతే. ఓకేనా, లేదు మీరు బయట నుంచి వేరే థర్డ్ పార్టీ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ క్లిక్ చేసి లోడ్ చేస్తే అనుకోండి, లోడ్ చేసి మనకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసినవి ఉన్నాయి ఇక్కడ. ఇది ఇలా ఒకటి ఏదైనా పెట్టామనుకోండి. ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే మీకు తెలియకపోతే ఒక ముక్కలో చెప్తాను. HDRIs అంటారు ఇవి. HDRIs ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఉంది, 3D ఈ రిమోట్ ఉంది. ఈ రిమోట్ని మనం 3D మోడల్గా మనం ప్లేస్ చేసేటప్పుడు చుట్టూ ఏదో ఒక ఎన్విరాన్మెంట్ అనుకుంటాం కదా. ఈ రిమోట్ ఒక ఇంట్లో ఉందో, ఈ రిమోట్ ఒక రోడ్డు మీద ఉంది, అలా ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా. సపోజ్ రోడ్డు మీద ఉందనుకోండి, రోడ్డు మీద ఇలా పెడితే రోడ్డు ఎలా ఉంటుంది? డే టైంలో రోడ్డు ఎలా ఉంటుంది? మొత్తం సన్నీగా ఉంటుంది, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆ రియల్ ఎన్విరాన్మెంట్ యొక్క లైటింగ్ దీని మీద పడాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోషాప్ నేర్చుకున్నప్పుడు ఒక ఫోటోని కట్ చేసి మీరు పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో పూలు తోటలో పెడతారు కదా. పెట్టినప్పుడు ఈ ఫోటో ఆ బ్యాక్గ్రౌండ్ కి మ్యాచ్ అవ్వదు, క్లియర్ గా తెలిసిపోద్ది. ఎడిట్ లాగా అది తీసుకొచ్చి కటింగ్ చేసి పెట్టినట్టు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆ చుట్టూ పెట్టినటువంటి ఆ గార్డెన్, ఫ్లవర్స్, పార్కు, అక్కడ ఉన్న లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఫోటో ఏదో ఇంట్లో తీసుకుని సెల్ఫీ తీసుకుని పెట్టిన ఫోటో యొక్క లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండు అక్కడ మెర్జ్ అంటే అక్కడ సీన్ లో మీకు సింక్ అవ్వదు. సో మీకు ఈజీగా తెలిసిపోతుంది
తెలిసిపోద్ది. సేమ్ ఇష్యూ ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒక ఆబ్జెక్ట్ 3D ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే దానికి ఎన్విరాన్మెంట్ లైటింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి. పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మీరు ఎలా చేస్తారు, లైటింగ్ పెడతారు చూడు, చుట్టుపక్కల లైటింగ్ పెట్టి ఆ లైటింగ్ తగ్గట్టే వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో 3Dలో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ముందు మనం ఆబ్జెక్ట్ తెచ్చేస్తున్నాం, ఆ ఆబ్జెక్ట్ తగ్గట్టే మనం ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో కూడా అంతే. ఇప్పుడు ఈ స్కల్ని నేను ఒక క్రిస్మస్ కు సంబంధించిన ఇంట్లో పెట్టాను. నేను చూసారా, ఆ వెనకాల లైట్లు ఇవన్నీ కూడా దాని మీద పడుతున్నాయి. ఇప్పుడు నేను ఇలాంటిదే సీన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, రియలిస్టిక్ గా వస్తుంది అది సీన్. ఎందుకంటే చుట్టూ లైటింగ్స్ కి మ్యాచ్ అవుతుంది ఉంటుంది మనకి. ఓకేనా. సో ఇది ఎన్విరాన్మెంట్. దీంట్లో లైటింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లైటింగ్ వేరు, మనం యాడ్ చేసుకున్నటువంటి సెపరేట్ లైటింగ్ వేరు. సో రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట మనం తీసుకున్నటువంటి దానికి. దాన్ని మనం కంపోజిషన్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి చెప్పుకుందాం మనం. నో ఇష్యూ. ఒక బేసిక్ సీన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీంట్లో వెరీ వెరీ బేసిక్ అనమాట. ఇది చాలా సింపుల్ గా ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ సీన్ అయితే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఈ సీన్ అయితే కంప్లీట్ గా ఎలిమెంట్ 3D లేయర్ లోనే ఇదంతా క్రియేట్ చేసాం. దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైమ్ లైన్ లో అయితే ఏం లేదు ఇక్కడ. ఒకసారి మీరు దీన్ని టర్న్ ఆఫ్ చేసి చూడండి, నథింగ్, ఏమీ లేదు. మొత్తం ఎంటైర్ సీన్ వచ్చేసి ఎలిమెంట్ 3D లోనే క్రియేట్ చేసాం. ఇది దీనికోసం ఏమేమి యూజ్ చేసామంటే ఒక టేబుల్, పార్క్ లో వేసుకున్నటువంటి ఒక బెంచ్ అండ్ లైట్ పోల్స్ అనమాట. ఒక లైట్ పోల్, ఇది ఒక లైట్ పోల్, ఒక బెంచ్ అండ్ ఒక గ్రౌండ్ మెటీరియల్, ఒక స్కై HDR. ఈ నాలుగిటిని యూజ్ చేసి ఇప్పుడు ఇలాంటి సీన్ ఒకటి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక కంపోజిషన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. న్యూ సాలిడ్. ఈ 3D అని క్రియేట్ చేసి దానికి ఎలిమెంట్ యాడ్ చేసాం. ఇవన్నీ డిఫాల్ట్ మీరు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సీన్ సెటప్లోకి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఈ సీన్ సెటప్ ఉంది కదా, ఇది మన చెప్పినట్టు గ్రిడ్. ఇది అంటే ఆ లుక్ కాదు, ఆ లుక్ లేకపోయినా నేను నార్మల్ ఫస్ట్ బేసిక్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇందాక మనం ఇంపోర్ట్ చేసినట్టు బెంచ్ ఉంది కదా, ఇది బాటమ్ పెట్టి ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసి నార్మలైజ్ సైజ్. ఇప్పుడు ఈ బెంచ్ ఉంది కదా, ఇది మనకి ఇంపోర్ట్ అయిన 3D మోడల్. ఇది దీన్ని యాజ్ ఇట్ ఈస్కి ఇలా ఉంచేయండి. ఇప్పుడు ఈ బెంచ్ మనం కింద పెట్టడానికి ఒక బేస్ కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ప్లెయిన్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ప్లెయిన్ అయినా పర్లేదు, ఇంకా వేరేది ఏదన్నా తీసుకుని దాన్ని రీసైజ్ చేసుకున్నా పర్లేదు. అంటే వేరేది ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, క్యూబ్ తీసుకున్నారు కదా. యాక్చువల్లీ క్యూబ్ మీద పెట్టరు కదా ఏదైనా బెంచ్, ప్లేనే కదా వాడేది. బట్ నేను ఇక్కడ క్యూబ్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఇది ఉంది చూసారా సైజు, ఈ సైజులో ఉన్నాయి కదా ఇవి. ఇప్పుడు ఇది ఎంత వై సైజు, XYZలో వై నేనేం చేస్తున్నాను అంటే 0.01 ఇచ్చాను. ఇచ్చి జెడ్ వాల్యూ 100 ఇచ్చాను, వై వాల్యూ 100 ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది, ఇది ఒక బేస్ అయింది కదా, దీనికి ఒక బేస్ అయింది కదా. ఇప్పుడు ఈ బేస్కి మీరు ఒక మెటీరియల్ అయితే ఇవ్వండి. నేనేం చేస్తున్నానంటే వీటిలో ఆల్రెడీ ఉన్నాయి ఇవి నా దగ్గర డిఫాల్ట్. ఇవన్నీ కొన్ని థర్డ్ పార్టీ కూడా ఉన్నాయి, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి దొరుకుతాయి మీకు. ఇందులో మీరు ఏంటంటే గ్రౌండ్ స్టోన్ అని ఉన్నాయి కదా. సో వీటిల్లో నేను సపోజ్ ఇది అనుకోండి, దీని మీదకి అప్లై చేస్తున్నాను. ఓకే, అప్లై అయింది కదా. నేను ఇందాక చెప్పినట్లు ఇలా వచ్చింది అనుకోండి టెక్స్చర్. మీరు ఏం చేస్తారంటే ఈ బాక్స్ మోడల్లోకి వెళ్ళండి. వెళ్ళి యూవీ ఉంది కదా, యూవీలో ఒక 20 అండ్ ఇంకో 20. ఇప్పుడు చూసారా ఒక గ్రౌండ్ లాగా వచ్చింది కదా. సో అది ట్విక్స్ చేసుకోండి కొంచెం రియలిస్టిక్ రావడానికి. బంప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఈ బంప్స్ పెంచామనుకోండి, ఇదో మన గ్రౌండ్ కొంచెం పెరిగినట్టు లుక్లోకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇచ్చాను, జస్ట్ ఇంతవరకే ఇచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ అంటే మీరు దీంట్లో ఎటువంటి లైటింగ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ మీకు ఒక 2 3D మోడల్స్ యాడ్ చేశాం కాబట్టి ఇలా వచ్చింది. మీరు దీన్ని ఆపరేట్ చేయడానికి క్రియేట్ న్యూ కెమెరా. ఒక కెమెరా అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ కెమెరా డిఫాల్ట్గా వచ్చేసి మీరు ఒక 35mm డిఫాల్ట్ కెమెరా అయితే పెట్టుకోండి. ఓకే, వన్స్ మీరు కెమెరా యాడ్ చేసేసిన తర్వాత కెమెరాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకోండి. ఈ కెమెరా రొటేట్ చేసుకోండి, ఆర్బిట్ తీసుకుని ఇలా చూస్తే ఇప్పుడు మీకు ఆ మోడల్ అనేది కనపడుతుంది. ఓకే, ఇలా ఉంది, లుక్ బాగుంది. ఇప్పుడు ఇది మీకు కెమెరా గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా కావాలనుకుంటే 2 hours క్లాస్ అయితే నేను ఉంది, 1.5 hour కెమెరా గురించే చెప్పింది ఒక వీడియో ఉంటుంది. ఒకవేళ మీరు అర్థం కాకపోతే దాంట్లో చూసుకోండి, బేసిక్స్ నుంచి ఉంటాయి అందులో. యూ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా ఆన్ దాట్. ఓకే, ఇప్పుడు మనకి ఒక లుక్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఫ్లాట్ లుకింగ్, ఏమీ లేదు అసలు మనకి. ఇక్కడ నేను ఇందాక చూపించిన దానికి ఇప్పుడు ఇది ఎలా ఉంది అండ్ ఇది ఎలా ఉంది, కంప్లీట్గా నార్మల్ లుక్ ఇది. సో మళ్ళీ ఈ 3D సెలెక్ట్ చేసుకోండి, సీన్ సెటప్లోకి వెళ్ళండి. ఓకే,
దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు ఇందులో ఒక నార్మల్గా ఏదైనా లైటింగ్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇది సినిమాటిక్ లైటింగ్, ఎన్విరాన్మెంట్ యాడ్ చేయండి. ఎలా ఉంది? ఇలా ఉంటుంది. అంటే ఒక లుక్ కోసం ఇందులో మీరు ఏవో ఎంటర్ చేయండి. ఇక్కడ షాడోస్ కానీ అంబియన్స్ అక్లూజన్ వస్తుంది. అది ఇలా ఉంటుంది. మీకు ఒక లుక్ అనేది మీకు ఇలా వస్తుంది. ఇది నార్మల్. అంటే ఒక సీన్ సెటప్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. సో ఇక్కడ న్యూ లైట్, ఒక న్యూ లైట్ వైట్ కలర్లో పెడదాం. పాట్ లైట్ పెట్టాను అండ్ ఇంటెన్సిటీ ఒక 500 ఇచ్చాను. ఇది ఇలా కిందకు పెట్టాను. అంటే ఇది ఇలా లైటింగ్ ఇస్తే మనకి ఇలా ఉంటాయంటే. ఇంకోటి లైట్ కాపీ చేశాను. ఈ లైట్ కాపీ చేసి ఇంకో లైట్ మీరు ఇలా పెట్టచ్చు. ఓకే, ఇలా జస్ట్ మీకు ఎందుకంటే ఒక క్లియర్ ఐడియా రావడానికి, ఒక జస్ట్ బేసిక్ ఐడియా కోసం ఒక నార్మల్ సీన్ లాగా దీన్ని మేక్ చేసాం మనం. ఓకే, అర్థమవుతుందా? ఇలా ఒక సీన్ సెటప్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ 3D యొక్క ఎఫెక్ట్స్ కంట్రోల్ చూడండి. ఈ కంట్రోల్ ప్యానల్లో ఉన్నటువంటి దీంట్లో మనకి ఏమేమి ఉంటాయో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లా ఒక 5 గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకనంటే ఈ గ్రూప్స్ ఒక్కొక్క గ్రూపు దాంట్లో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇందులో. ఇవి చాలా పవర్ఫుల్ అనమాట ఈ గ్రూప్స్ అన్ని. అండ్ ఇందులో కూడా మనకి యూటిలిటీస్ ఉంటాయి, రెండర్ సెట్టింగ్స్ వరకు ఎవ్రీ టూల్ మనకి ఇంపార్టెంట్. అన్నీ కాకపోయినా మోస్ట్ మనం ఎక్కువగా యూజ్ చేసుకునే అన్ని ఇప్పుడే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్ ట్యూటోరియల్ గా చూసుకోండి. ఇది బేసిక్ అనమాట. ఒక నార్మల్ గా సీన్ యాడ్ చేస్తేనే కదా మనకి ఇక్కడ ఇవన్నీ మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను అందుకని ఇది ఒక సింపుల్ గా చేశాను. ఫైనల్ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఇలాంటి సీన్ ఎలా క్రియేట్ చేయాలో దీన్ని కూడా నేను మళ్ళీ చూపిస్తాను దీన్ని. అండ్ ఒక లైటింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి ఇలా ఇది ఒకటి. అండ్ ఒక యానిమేషన్ మనకి డాన్స్ చేస్తున్నటువంటి స్టార్టింగ్ లో చూసినట్టు ఇలాంటి ఒక యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఇది ఒక సీన్, ఒక టైటిల్ యానిమేషన్, ఇలా కొన్ని కవర్ చేద్దాం. ఇది అడ్వాన్స్ లెవెల్లో మనం ఇలా కొన్ని ట్యూటోరియల్స్ ని కవర్ చేద్దాం ఫాస్ట్ గా. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు ఒక బేసిక్ సెటప్ టు నో మోర్ అబౌట్ ఎలిమెంట్ 3D ఎఫెక్ట్ కంట్రోల్ అనమాట. ఓకే, ఇందాడది మనకి సీన్ సెటప్స్ యూజర్ ఇంటర్ఫేస్. అది సీన్ సెటప్ చేసుకుంటాం మనం అక్కడ. ఆ సెటప్ చేసినటువంటి సీన్ ని మనం ఇక్కడ ట్వీక్స్ చేసుకుంటాం. కావాల్సినటువంటి ట్వీక్స్ కంపోజ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 5 వరకు ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే ఒకసారి సీన్ సెటప్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఈ గ్రూప్ 1 ఫోల్డర్ చూసారా? ఇక్కడ ఏముందో చూడండి. గ్రూప్ 1 నుంచి 5 వరకు మనకి టాగుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 1లో ఉంది అంటే ఈ బాక్స్ ఉంది చూసారా? బాక్స్ మీన్స్ మనకి గ్రౌండ్. ఓకే, నేను గ్రౌండ్ అని పెడుతున్నాను. గ్రౌండ్ అని రీనేమ్ చేయొచ్చు. అండ్ బెంచ్, ఈ రెండు ఉన్నాయి చూసారా? ఈ రెండు ఈ ఫోల్డర్లో ఉన్నాయి. ఈ ఫోల్డర్ ఎందులో ఉంది? 1 అనేది ఉంది. అంటే 1 అనే గ్రూప్ లో ఉంది ఇది. ఓకేనా, మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ నేనేం చేస్తానంటే గ్రౌండ్ ఒక గ్రూప్ లో, బెంచ్ ఒక గ్రూప్ లో, పక్కన పెట్టినటువంటి లైట్ ఉంది చూసారా? ఈ లైట్ ఒక గ్రూప్ లో పెట్టుకోవాలనుకోండి. అప్పుడు ఈ బెంచ్ ని ఈ గ్రూప్ లోంచి బయటికి తీసుకురండి. ఇట్లా కిందకి ట్రాక్ చేయండి. ఇది సెపరేట్ ఎలిమెంట్ అయ్యింది. ఇప్పుడు అది కూడా ఎందులో ఉంది? 1లోనే ఉంది కానీ గ్రూప్ లో లేదు. సో మనకి గ్రౌండ్ కనబడతల. అదే మీరు ఈ ఫోల్డర్ లో పెట్టేశారనుకోండి గ్రౌండ్ బెంచ్ రెండు కనబడతాయి. ఎందుకంటే ఆ రెండు ఒకటే గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను బెంచ్ ని సెపరేట్ చేశా, గ్రూప్ లోంచి బయటికి తీసుకొచ్చా. ఎందుకు? దీనిని వేరే గ్రూప్ లో పెట్టాలని. సో 2లో పెట్టా. ఇక్కడ అర్థమవుతుందా? 2లో పెట్టి ఓకే చేశా. మీకు ఇక్కడ కంప్లీట్ గా సీన్ సెటప్ అంతా అక్కడ ఏదైతే మీరు పెట్టారో అన్ని వచ్చేస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ గ్రూప్ 1లో గ్రౌండ్ ఉంది, గ్రూప్ 2లో బెంచ్ ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎందుకనంటే ఒకవేళ మీరు ఈ గ్రౌండ్ ని సెపరేట్ గా యానిమేట్ చేయాలన్నా, ఇప్పుడు సపోజ్ ఈ బెంచ్ ఉందనుకోండి, ఈ బెంచ్ నీకు యువతలకు జరగాలి, అవతలకు జరగాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, రొటేట్ అవ్వాలి. అంటే ఏంటి? గ్రౌండ్ తో సంబంధం లేకుండా. ఇప్పుడు ఈ రెండు ఒకటే గ్రూప్ లో ఉన్నాయి అనుకోండి, బెంచ్ తిప్పితే గ్రౌండ్ తిరిగింది, యువతల కంటే గ్రౌండ్ తో పాటు వస్తుంది. ఓకేనా? లేదు నాకు బెంచే జరగాలనుకున్నప్పుడు దీన్ని సెపరేట్ గ్రూప్ లో ఉండాలి. ఇది ఒక గ్రూప్. అంటే మనం జనరల్ గా చెప్పుకోవాలంటే ఫోటోషాప్ లో లేయర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అన్ని కలిపి మెర్జ్ చేస్తే ఒక లేయర్ అయిపోద్ది. అలా కాకుండా ఏ లేయర్కి ఆ లేయర్ సెపరేట్ పెట్టుకుంటే దేన్నైనా మనం ఇండివిజువల్ గా మూవ్ చేసుకోవచ్చు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. కానీ మీరు అడగొచ్చు అన్న ఇక్కడ సీన్ సెటప్ లో ఆల్రెడీ మనం లేయర్ వైజ్ గా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేయర్ వైజ్ గా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు ఇందులో పెడుతున్నాను ఒకసారి మీకు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ బెంచ్ ని నేను ఇలా పెట్టుకుంటా, అది అక్కడ అలాగే కనబడిద్ది కదా. లేదనుకో ఇక్కడ నేను దీన్ని బెంచ్ ని ఇక్కడ ఇట్లా రొటేట్ చేసా, ఇటు పెట్టుకుని దీనిని ఇటు జరిపేసి ఓకే కొట్టాను, తిరిగింది కదా. నువ్వు మళ్ళా గ్రూపుల్లో ఎందుకు పెట్టడం అనేది ఒక క్వశ్చన్ ఉండొచ్చు. గ్రూపుల్లో పెట్టుకుంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఎందుకంటే నువ్వు ఎవ్రీ టైం నువ్వు సీన్ లోకి వెళ్ళి ఒక్కొక్క లేయర్ చూసుకుంటా నువ్వు దీన్ని అటు ఇటు చేయలేవు. ఇప్పుడు బెంచ్ అనేది సెపరేట్ గా, ఇంకా వేరే డెకరేషన్ ఐటమ్స్ ఏదైనా సెపరేట్
సపరేట్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ 2లో ఉంది, ఇంకోటి 3లో ఉంది, అలా మెయిన్గా ఉన్నాయనుకోండి, ఉంటే నీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఇది గ్రూప్ 2లో ఉంది బెంచ్ అనేది, ఇప్పుడు పార్టికల్ లుక్ ఉంది. ఓకే, సైజు మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఓన్లీ బెంచ్ వరకే. అలాగే పార్టికల్ రిప్లికేటర్లో మీరు అటు ఇటు దీన్ని పైకి, కిందకి, సైడ్కి, ఇట్లా వెనక్కి, ముందుకి ఇలా జరుపుకోవచ్చు. ఏంటి ఇక్కడే జరుపుకోవచ్చు. మళ్ళీ నువ్వు సీన్ సెటప్లోకి వెళ్ళి ఆ లేయర్ ఎక్కడ ఉందో ఎతికి ఆ గ్రూప్లో పక్కన వాటికి డిస్టర్బ్ లేకుండా అక్కడక్కడ జరిపేసి మళ్ళీ నువ్వు, అదంతా పెద్ద ప్రాసెస్ కదా. ఇక్కడ ఉంటే మోర్ కంట్రోల్ వస్తుంది నీకు, ఈ లేయర్ మీద మోర్ కంట్రోల్ వస్తుంది. సో ఇక్కడ ఇది బేసిక్ నీడ్ మనకి. కానీ ఒకవేళ నువ్వు ఈ బెంచ్ ఇప్పుడు పార్క్ ఇది రొటేషన్ లో కావాలి కదా. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ రొటేషన్ పెట్టాం ఇలా, సారీ ఒక్క నిమిషం. ఓకే, ఈ రొటేషన్ లో ఉంది మనకు, పార్క్ లో బెంచ్ ఉంది ఇక్కడ. ఓకే, కానీ ఇదే బెంచ్లు పార్క్ లో ఒక 5-6 కావాలనుకో, ఇక్కడ పార్టికల్ కౌంట్ ఉంది చూసారా, ఇక్కడ ఒక 10 ఇవ్వండి. 10 ఇచ్చి ఇక్కడ ప్లేన్ ఇవ్వు. వచ్చినాయా? 10 వచ్చినాయి కదా. షేప్ ఇవ్వు. ఇగో అర్థమైందా? అదే ఒకవేళ ఈ బెంచ్ గ్రౌండ్ ఒకటే గ్రూప్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు 10 ఇచ్చామనుకోండి, 10 బ్యాక్గ్రౌండ్లో, అదే 10 గ్రౌండ్లో వస్తాయి, 10 బెంచ్లు వస్తాయి. అలా కాదు, ఇండివిజువల్గా సెపరేట్ చేసుకుంటే వేరే గ్రూప్లో పెట్టుకుంటే ఆ వేరేది మాత్రమే మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ కూడా ఇది ఉంది కదా. ఒకసారి దీంట్లో సీన్ సెటప్లో వెళ్దాం. ఓకే, ఇది బెంచ్ ఎందులో ఉంది? గ్రూప్ 2లో ఉంది. గ్రూప్ 3లో ల్యాంప్ ఉంది అండ్ గ్రూప్ 1లో గ్రౌండ్ ఉంది. ఇవి మన సెటప్. ఓన్లీ 1 ల్యాంపే ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ వచ్చినప్పుడు గ్రూప్ 3లో ఉంది కదా ల్యాంప్, గ్రూప్ 3 ల్యాంప్లో రిప్లికేటర్లో 25 ఇచ్చాను. 25 ల్యాంప్స్ ఉన్నాయి. ఇప్పుడు 25ని ఈక్వల్గా నేను స్ప్రెడ్ చేశాను. ఇట్లా ఆ సీన్ సెటప్ మొత్తం నేను స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేసేటప్పటికి ఏమైంది, నీకు ఇవన్నీ ఈక్వల్గా స్ప్రెడ్ అయినాయి, ఇలా స్ప్రెడ్ అయిపోయినాయి. ఓకేనా? అందుకని మనం గ్రూప్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్స్. సో ఈ గ్రూపుల్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఇప్పుడు ఈ గ్రూప్లోనే మనం కొంచెం డెప్త్కి వెళ్దాం. ఇందులో పార్టికల్ రెప్లికేటర్ ఉంది. పార్టికల్ రెప్లికేటర్ ఏంటంటే, సపోజ్ ఈ గ్రూప్లో పెట్టినటువంటి ఈ లైట్ అనేది ఒక పార్టికల్ లాగా ట్రీట్ చేయండి. పార్టికల్ జస్ట్ ఒక ఎలిమెంట్ లాంటిది. సో ఇందులో మనం ఉన్నది ఒకటే, కానీ రెప్లికేటర్ అంటే మీకు మల్టిపుల్గా ఇక్కడ ఎన్ని కావాలంటే, ఇప్పుడు నేను సపోజ్ 25 ఉన్నాయి కదా, నేను 100 క్లిక్ చేశాను అనుకోండి, 100 ఇచ్చాను అనుకోండి, 100 ల్యాంప్స్ వస్తాయి. ఓకేనా? 500 ఇచ్చాను అనుకోండి, 500 వస్తాయి. అలా మీరు పార్టికల్స్ ఎన్ని పార్టికల్స్ కావాలో అన్నీ మీకు ఇందులో పెట్టుకోవచ్చు. నౌ ద టాపిక్ ఈస్ క్రియేటింగ్ టైటిల్స్ ఆర్ ఎక్స్ట్రూడింగ్ టెక్స్ట్. ఫస్ట్ క్రియేట్ సాలిడ్ అండ్ అప్లై ఎలిమెంట్ 3D. ఇది కామన్ అనమాట మనకి, ఫస్ట్ నుంచి ఇదే కదా చెప్పుకుంటున్నాం. ఒక కెమెరా కూడా యాడ్ చేశాను, నో ఇష్యూ. ఇవన్నీ తర్వాత కూడా చేసుకోవచ్చు. మనం ఏంటంటే రెడీమేడ్గా చేసి ఉంది ఇది. నౌ క్రియేట్ 1 టెక్స్ట్. ఈ టెక్స్ట్లో ఏమిద్దాం, వర్క్ షాప్ అని మీకు కనిపించడానికి వైట్ కలర్లో పెడుతున్నాను. ఫాంట్ యూ కెన్ టేక్ ఎనీ ఫాంట్ అనమాట. నాకు ఈ ఫాంట్ తీసుకున్నాను నేను. మీరు మంచిగా బోల్డ్గా ఉన్నది ఏదో ఒక ఫాంట్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ ఎలిమెంట్ 3D ప్లగ్ఇన్ సెలెక్ట్ చేసి ఇందులో కస్టమ్ లేయర్స్ అని ఉంటాయి. అందులో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్, ఇందులో పాత్ లేయర్ 1లో ఈ వర్క్షాప్ అనే టైటిల్ని యాడ్ చేయండి. మీరు ఇక్కడ ఈ టైం లైన్లో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి. నౌ గో టు సీన్ సెటప్. ఇది మన ఎంటీ సీన్ సెటప్ ఇది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రూడ్ అనే బటన్ ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇందాక ఇచ్చినటువంటి ఈ టెక్స్ట్ అనేది ఇందులోకి 3D ఎలిమెంట్ లాగా ఎక్స్ట్రూడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ కస్టమ్ పాత్ లేయర్లో ఈ టెక్స్ట్ని ఇస్తేనే అది ఇందులో చూపిస్తుంది. సో ఇవ్వకుండా అయితే రాదనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి కొంత ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఇది ఈ లెటర్స్ అన్ని మనకి ఉంటాయి కదా, కలిపి రైటింగ్ అంటారు కదా, అలా ఉంది. సో దాన్ని ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఈ టెక్స్ట్ను ఆన్ చేయండి. ఇది పట్టించుకోవద్దులే, ఇది 3D మనకు వచ్చింది ఇప్పుడు, ఇది ఇచ్చాం కాబట్టి. ఇందులో ఈ లెటర్ స్పేసింగ్ ఉంది కదా, లెటర్ స్పేసింగ్ని కొంచెం అడ్జస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం ఉంది, ఇంకొంచెం మీరు దాని కనుక ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ చిన్న ఇష్యూ, నో ఇష్యూ, మీరు అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే ఫాంట్ మార్చారనుకోండి, ఇలాంటి ఓవర్లాప్ లేని ఫాంట్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఇది డిఫాల్ట్ గా మీకు వచ్చేటువంటి ఎక్స్ట్రూషన్ మోడల్. ఇప్పుడు దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ లో టైటిల్ అని పెట్టుకోవచ్చు. ఈ సైడ్ చూడండి, వన్స్ మీరు ఈ టైటిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రూషన్, టెసలేషన్, ఇలా కొన్ని మీకు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనపడతాయి. టెసలేషన్ ఏంటో చూద్దాం. పాత్ రిజల్యూషన్ అంటే మీరు ఒకవేళ ఈ టెక్స్ట్ కానీ లేదంటే కొన్ని OBJ ఫైల్స్ కానీ 3D ఎలిమెంట్స్ కానీ, ఇప్పుడు చూసారు ఇక్కడ ఈ ఎడ్జ్ని చూసారు ఎట్లా రఫ్గా ఉంది, చూసారు ఎట్లా స్ట్రక్ అయినట్టు ఇలా ఉంది. ఈ టెసలేషన్, పాత్ టెసలేషన్ ఒకవేళ లో ఉందనుకోండి, ఈ
అంటే ఇది ఆల్రెడీ పాలిగన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. టెక్స్ట్ పాలిగన్స్, ఇవన్నీ పాలిగన్లకు. మీకు కావాలంటే ఈ వైర్ ఫ్రేమ్ చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇందులోకి వచ్చేటప్పటికి మనకి ఇలా కన్వర్ట్ అయిపోయి వస్తుంది మనకు పాలిగన్స్ లాగా. అదే ఈ టెసలేషన్ అనేది, పాత్ర రిజల్యూషన్ అనేది అల్ట్రా కానీ ఎక్స్ట్రీమ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇవి స్మూత్ ఎడ్జెస్ వస్తాయి, అంటే మోర్ పాలిగన్స్ యాడ్ అవుతాయి. అదే లో ఉందనుకోండి, లెస్ పాలిగన్స్తో మీకు ఫామ్ అయిపోద్ది. మీరు సాలిడ్ చూడండి ఒకసారి, షేడెడ్ ఇందులో చూడండి. ఇప్పుడు కనుక నేను ఎక్స్ట్రీమ్ పెట్టాను అనుకోండి, స్మూత్గా ఉంటాయి అనమాట. ఇలా ఎడ్జ్లన్నీ స్మూత్గా ప్రొఫెషనల్గా వస్తుంది అనమాట. అలా మీరు తీసుకున్నప్పుడు ఏదైనా లోగో కానీ టెక్స్ట్ కానీ తీసుకున్నప్పుడు ఇలా మీకు ఏదైనా అనిపిస్తే డిఫాల్ట్గా హైలో ఉంటుంది. ఇది హైలో ఉన్నప్పుడు కూడా మీకు ఇక్కడ చూసారా, ఇలా ఉండొచ్చు ఎడ్జ్ హైలో ఉంటాయి. అదే మీరు ఆల్ట్రా కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ కానీ పెడితే ఇంకా స్మూత్గా వెళ్తుంది, బట్ కొంచెం ల్యాగ్ ఉంటుంది అనమాట. అంటే మోర్ పాలిగన్స్ మీన్స్ టేకింగ్ మోర్ జీపీయూ పవర్ అనమాట. సో మీకు సిస్టమ్ హై కాన్ఫిగరేషన్ అయితే మీరు ఎక్స్ట్రీమ్ పెట్టుకోవచ్చు, లేదు హైలో కానీ నార్మల్లో కానీ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇది టెసలేషన్కి సంబంధించింది. అండ్ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఎక్స్క్లూషన్ చెప్తాను నేను. అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, అలాగే మీకు ఏంటంటే స్కేల్, ఇది సైజ్ ఇలా పెంచాలన్నా తగ్గించాలన్నా సరే ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో మీరు చూసుకోవచ్చు. నార్మలైజ్ సైజ్ అనమాట. నార్మలైజ్ సైజ్ ఏంటంటే మీరు కంపోజిషన్లో ఈ ఎలిమెంట్ కానీ, ఈ 3D మోడల్ అయితే 3D మోడల్, టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఎంత అయితే ఉంటుందో అది సైజు ఇక్కడ నార్మలైజ్ అయిపోతుంది మనకి. అదే సైజు మనకి ఇక్కడ చూపిస్తుంది. టెక్స్ట్కి అయితే మనకు లేదు, ఎందుకంటే మనం టెక్స్ట్ ఈజీగా సైజు కన్వర్ట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. బట్ ఇంపోర్టింగ్ 3D మోడల్స్ అన్న ఈ నార్మలైజ్ సైజ్ బాగా యూజ్ అవుతుంది మనకి. కంప్లీట్గా మన కంపోజిషన్కి తగ్గట్టు సైజ్ వచ్చేస్తుంది దీంట్లోకి. ఓరియంటేషన్, ఫ్లిప్, ఇవన్నీ నార్మల్గా దీనికి సంబంధించినవి, ఈ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించినవి అనమాట. మనకి ఇందులో యూవీ మ్యాపింగ్ ఉంటుంది. యూవీ మ్యాపింగ్, సర్ఫేస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి రిఫ్లెక్షన్ మోడ్, అడ్వాన్స్డ్, ఇవన్నీ ఏంటంటే యూవీ మ్యాపింగ్ దగ్గర నుంచి ఇవన్నీ ఏంటంటే వన్స్ మనం మెటీరియల్ అప్లై చేసిన తర్వాత వీటిల్లో ట్వీక్స్ చేసుకుంటాం టు గెట్ పర్ఫెక్ట్ రిజల్ట్. ఇప్పుడు ఫస్ట్ ఉంది టెసలేషన్, ఎక్స్ట్రూషన్ సంబంధించింది. ఇక్కడ కస్టమ్ పాత్ 1 అంటే ఏంటి, మనం కస్టమ్ పాత్ 1లో టెక్స్ట్ యాడ్ చేసాం, దాన్నే మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం. అలాగే బెవెల్ కాపీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేముంది, బెవెల్ 1 అని ఉంది. బెవెల్ కాపీస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 3 కాపీస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ బెవెల్స్ 3 వస్తాయి. అంటే 3 అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇంకో బెవెల్, అంటే మీకు అర్థమైందా. ఫస్ట్ వచ్చేసి బెవెల్ క్రియేట్ చేస్తే మనకి ఇది అనుకోండి, సపోజ్ సెకండ్ది ఇది, థర్డ్ది ఇది. అంటే ఏంటి, అదే టెక్స్ట్ ఇంకో బెవెల్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఇలా కాకుండా మీకు ఇంకొంచెం అర్థం అవడానికి ఎలా అని చెప్తారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మోడల్ ఉంది కదా, దీనినే మీరు డూప్లికేట్ చేస్తే ఇది ఇంకో డూప్లికేట్. ఇక్కడ బెవెల్ ఉంది, ఇక్కడ బెవెల్ ఉంది. ఒకవేళ దీన్ని రీనేమ్ చేస్తాను, టెక్స్ట్ బ్యాక్ అని పెట్టాను అనుకోండి, ఇది వచ్చేసి టెక్స్ట్ ఫ్రంట్, ఇది ఫ్రంట్ టెక్స్ట్, ఇది బ్యాక్ టెక్స్ట్. ఫ్రంట్ టెక్స్ట్ బెవెల్ ఉంది కదా, ఈ బెవెల్ని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్ట్రూడ్, ఎంత కావాలంటే అంత మనకి ఇది ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎడ్జ్లు ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు ఎంత విడ్త్ కావాలంటే అంత ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే డెప్త్, ఎంత విడ్త్ అదే డెప్త్గా వెళ్తుంది దాన్ని ఇట్లా రావడానికి అన్నమాట. ఇలా క్రియేట్ చేయొచ్చు. బెవెల్ సెగ్మెంట్స్ అంటే మీకు ఎడ్జ్లు ఉంటాయి చూసారా, ఈ ఎడ్జ్లు, ఇవన్నీ నేను ఫ్రంట్ దానికే చేస్తున్నాను, బ్యాక్స్ ఇగ్నోర్ చేయండి కాసేపు, నేను చెప్తాను. అది ఇవన్నీ ఏంటంటే సెగ్మెంట్స్. ఈ ఎడ్జ్ ఉంది చూసారా, ఈ సెగ్మెంట్స్ ఇప్పుడు 0 ఉన్నాయి. అదే నేను 3గా 4గా ఇచ్చాను అనుకోండి, ఆ స్మూత్నెస్ ఉంది చూసారా, ఎడ్జ్ స్మూత్నెస్, అవి ఇక్కడ కంట్రోల్ చేయాలి. సపోజ్ బెవెల్ సెగ్మెంట్స్ 3 ఇస్తున్నాను, డిఫాల్ట్గా మనకు 3 వస్తుంది, 3 ఇచ్చాను. అండ్ బెవెల్ కర్వ్, ఇది కూడా అంతే, ఎడ్జ్కి సంబంధించిన కర్వ్, ఆ షేప్ ఉంటుంది కదా అది. సెగ్మెంట్స్ ఏంటంటే మనకి ఆ పాలిగన్స్, ఎన్ని పాలిగన్స్తో అది షేప్ ఫామ్ చేస్తుంది అనేది ఇక్కడ సెగ్మెంట్స్ అయితే. బెవెల్ కర్వ్ ఎంత ఎడ్జ్ అనేది అది. అండ్ జెడ్ ఆఫ్సెట్, బెవెల్ ఆఫ్సెట్ ఏంటంటే ఆఫ్సెట్ అంటే ముందుకు కానీ వెనక్కి కానీ అది తీసుకొస్తుంది. అది రియల్ కేసులో మీకు అది ఎక్కడన్నా ఇష్యూ ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ నార్మల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం చెప్పలేము. బెవెల్ బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ అది బ్యాక్ సైడ్ ఆఫ్ కదా, బ్యాక్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు వరకు మనం చూసేది ఏంటంటే ఫ్రంట్ మాత్రమే మనకి వస్తుందట. సేమ్ ఇప్పుడు వరకు ఇచ్చింది మీకు అంత బ్యాక్ సైడ్ కూడా, బెవెల్ బ్యాక్ సైడ్ కూడా ఏంటి తీసుకున్న దీనికి బోత్ సైడ్ బెవెల్ అప్లై అవుతుంది అనమాట. సో యూజ్ లేయర్స్ ఆస్ యూవీ, అది నేను నెక్స్ట్ లోగోలు కానీ ఏదైనా చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ టిక్ మార్క్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు అయితే బెవెల్కి సంబంధించింది. అదే ఒకవేళ బెవెల్ ఓన్లీ నాకు ఈ టెక్స్ట్ అంతా వద్దు, ఓన్లీ అవుట్లైన్ కావాల్సి వచ్చినప్పుడు ఇలా ఇది క్లిక్ చేస్తాం మనం. ఇది క్లిక్ చేస్తే మనకి ఓన్లీ
ఇదిగో ఈ అవుట్లైన్ మాత్రం వస్తుంది. ఈ అవుట్లైన్ విడ్త్ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా తగ్గించవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి, లైటింగ్ చేంజ్ చేశాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫ్రంట్ది ఇందాక మీకు చెప్పినట్టు ఫ్రంట్ సైడ్ బెవెల్ అప్లై చేసాం, అదే మీకు బ్యాక్ సైడ్ కూడా ఇదిగో ఇలా బ్యాక్ సైడ్ బెవెల్ కూడా అప్లై అవుతుంది. లేదు ఓన్లీ అవుట్లైనర్, ఈ బెవెల్ అవుట్లైన్లో మీరు ఇలా క్లిక్ చేయండి. అవుట్లైన్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనం ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓన్లీ అవుట్ సైడ్ మాత్రం విజిబుల్ అవుతాయి. మరి ఇంకోటి ఎందుకన్నా క్రియేట్ చేస్తావు బ్యాక్ సైడ్ అంటే, దాన్ని నేను ఆన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇది ఆన్ చేసి ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఫుల్ బెవెల్ అనుకోండి. ఇది ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే మనం దీని మీద మనం పెట్టుకోవచ్చు. ఇలా పెడితే ఏమైంది చూడండి, మనకి కంప్లీట్ గా ఒక బార్డర్ టైప్ వచ్చింది. సో యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫ్రంట్ ఉంది అంటే బార్డర్ ఉంది, ఈ బార్డర్ దానికి మనం ఇప్పుడు డిఫ్యూజ్ కలర్ లోకి వెళ్ళిపోయి రెడ్ ఇచ్చాం అనుకోండి. ఇక బార్డర్ టైప్ సెట్ మెటీరియల్ తీసుకోండి. ఈ మెటీరియల్లో లోపల దానికి గోల్డ్, బయట దానికి వచ్చేసి ఇదేదో కలర్ ఇచ్చామన్నమాట, బ్లూ కలర్. 2 కలర్స్ తో మనకు అది టెక్స్ట్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్లెకరింగ్ ఉంది చూసారా, దానికోసం ఇందా నేను చెప్పినట్లు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఈ ఆఫ్ సెట్ ఉంది చూసారా, జెడ్ ఆఫ్ సెట్. ఈ జెడ్ ఆఫ్ సెట్ ని ట్వీక్ చేసుకోండి. అలాగే అవుట్ సైడ్ బెవెల్ అంటే ఏం లేదు, కొంచెం సైజ్ పెంచుతున్నాం. ఇప్పుడు ఇది 2 ఓవర్లాప్ అయిపోయి మనకి ఇది లుక్ ఇలా కనబడుతుంది కదా. నేను ఏం చేస్తున్నానంటే అవుట్ సైడ్ ది సైజ్ పెంచాను, కొంచెం సైజ్ ఈ షేప్ అయితే వచ్చింది ఇట్లా. సో ఇప్పుడు దీని మీద ఉన్న ఈ ప్యాటర్న్ ఉంది చూసారా, ఇలా ప్యాటర్న్స్ మనం ఈ అప్లై చేసినటువంటి ఈ బ్లూ కలర్ మెటీరియల్ ప్యాటర్న్ ఉంది కదా, దానికి ఏం చేయొచ్చు అంటే మనం ఈ టైటిల్ ఫ్రంట్ టైటిల్ నేను సెలెక్ట్ చేశాను. ఇందాక చెప్పినట్టు యూవీ అని ఉంది చూసారా, ఈ యూవీలో యూవీ సెలెక్ట్ చేయండి. చేసి దీంట్లో 1 ఉంది కదా, 1ని 10 ఇలా చేస్తే ఏంటంటే ఆ ప్యాటర్న్ అలా ర్యాండమ్ ప్యాటర్న్ పోయి ఈ పర్ఫెక్ట్ గా ఒక స్ట్రక్చర్ కానీ ఒక టెక్స్చర్స్ కానీ పర్ఫెక్ట్ గా మీకు ఇక్కడ వస్తాయి అనమాట. ఇలాంటివన్నీ మీకు కనబడతాయి. అవి వేరే మెటీరియల్ కి ఇంకా బాగా తెలుస్తుంది. వేరే మెటీరియల్ అంటే ఏమంటారు, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది లేదనుకోండి, ఇది అప్లై చేసాం కదా, ఇది ఇలా యూవీకి సంబంధించినవి అన్ని దీంట్లో మనం ఇలా చూసుకోవచ్చు అనమాట, ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్ గా రెండు ప్రో లెవెల్ మెటీరియల్స్ అయితే మనం దీనికి యాడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బార్డర్ కి మనం గోల్డ్ ఇద్దాం. లోపల దానికి మాత్రం మెటల్, ఏదో ఒక మెటల్ ఇద్దాం, ఇలాంటిది ఇద్దాం. రెడ్ గోల్డ్ ఈ 2 ఇచ్చాం కదా. ఇప్పుడు క్రియేట్ ప్లేన్ క్రియేట్ చేద్దాం. దాన్ని ఓరియంటేషన్ 90 ఇద్దాం. దీన్ని స్లైట్ గా కొంచెం బ్యాక్ సైడ్ పెట్టి 2 సైడెడ్ ప్లేన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇటు సైడ్ కనబడుతుంది, ఇటు సైడ్ కనబడుతుంది. మీరు అది క్లిక్ చేయాలి, ఇటు సైడ్ కనబడదు, మీకు ఓన్లీ 1 సైడ్ మాత్రమే కనబడుతుంది. ఇది ఏంటంటే ఫ్రంట్ సైడ్. సో 2 సైడ్ పెట్టాం అనుకోండి, ఇలా 2 సైడ్స్ అయితే కనపడుతుంది. దాని యొక్క సైజు పెంచండి. సపోజ్ 500 ఇచ్చాం కదా. సో దీనికి గ్లాస్ టెక్స్చర్ అయితే ఇద్దాము. వన్స్ మీరు ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్లెక్ట్ మోడ్ లో మిర్రర్ సర్ఫేస్ క్లిక్ చేయండి. మిర్రర్ సర్ఫేస్ అయితే ఏమైందంటే, మీరు ఈ పైన ఉన్నటువంటి ఇది ఉంది కదా, ఈ పైన ఉన్నటువంటి టెక్స్ట్ మిర్రర్ సర్ఫేస్ గా మీకు అది తెలుస్తుంది. ఆ సర్ఫేస్ కూడా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత దూరంలో అది పడాలి అనేది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఎన్విరాన్మెంట్, మీరు డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ పెట్టాను నేను. లేదు నాకు వేరే ఎన్విరాన్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఇందులోంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు. మీ ఎన్విరాన్మెంట్ ఏదైనా ఉందనుకోండి సెపరేట్ గా, అది లోడ్ చేయొచ్చు. లేదనుకోండి బేసిక్ లో ఉంటాయి మనకి, ఇది డిఫాల్ట్. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ప్యాక్స్ అనమాట. వాటిలో మీకు నచ్చింది ప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఇస్తున్నాను అనుకోండి, ఒక గ్లాస్ టైప్. సో ఇక్కడ గ్రిడ్ మీకు డిస్టర్బెన్స్ గా ఉంటే దీంట్లో గ్రిడ్ ఆఫ్ చేసుకోండి. ఒకసారి ప్లేన్ సెలెక్ట్ చేయండి. ప్లేన్ సెలెక్ట్ చేసి కిందకు వచ్చేసి మెటీరియల్ సెలెక్ట్ చేసి, ఒకసారి మీరు ఈ మెటీరియల్ సెలెక్ట్ చేసి ఈ కింద క్యాస్ట్ షాడోస్ ఉన్నాయి కదా, వీటిల్లో మ్యాటీ షాడో అప్లై చేయండి. అంటే ఏంటంటే మీకు అక్కడ ప్లేన్ ఉన్నా లేకపోయినా మీకు ఆ షాడో అనేది ఉంటుంది. లేదు నాకు ఆ ప్లేన్ కావాలి అనుకుంటే ఆఫ్ చేసుకోండి ప్లేన్. ఇప్పుడైతే సింగిల్ లైట్ లో ఉంది కదా, దీన్ని మీరు డ్రామాటిక్ లో పెట్టండి. ఏంటంటే ఒక లుక్ అయితే మీకు ఇక్కడ వస్తుంది, లైటింగ్ లుక్ అనమాట. లేదనుకోండి సినిమా ప్రీసెట్ తీసుకోండి, లైటింగ్. లేదనుకోండి 360 ఇలాంటివి పెట్టినప్పుడు మీకు ఇది లైటింగ్ చూపిస్తుంది. కొంచెం మీకు రిఫ్లెక్షన్స్ నాకు అంత క్లియర్గా లేవు, ఇలా అంత బాగాలేదు అనుకుంటే మీరు ఈ గ్లాస్ మెటీరియల్ ఉంది కదా, ఈ గ్లాస్ మెటీరియల్ని తీసుకుని ఈ రిఫ్రాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో మీరు ఇంటెన్సిటీ ఉన్నాయి కదా, వీటిని ట్వీక్స్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా ట్వీక్స్ చేయొచ్చు. ఇంటెన్సిటీ బేసిక్ సెట్టింగ్స్ లో గ్లాసీనెస్ ఉంది కదా, ఈ గ్లాసీనెస్ మీరు ఇలా పెంచవచ్చు. 100 ఉంటే మీకు ఇలా కనిపిస్తుంది. కొంచెం స్లైట్ గా 80 అలా పెట్టారు అనుకోండి, ఇలా ఒక మ్యాటీ రిఫ్లెక్షన్స్ లాగా వస్తుంది, ఇలా వస్తుంది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మన ప్రీవియస్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. అండ్ కెమెరాని తీసుకోండి, దాని యొక్క ఆర్బిట్ తీసుకోండి. ఇది మన టెక్స్ట్. సో ఇక్కడ మీరు కెమెరా యానిమేషన్స్ అయితే ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎటు నుంచి ఎటు చూపించాలి ఏంటి అనేది ప్రీవియస్గా మనకు ఒక వీడియోలు చేసాం. దీని మీద కంటిన్యూ చేయాల్సింది, మనం ఆపేసాం అప్పుడే. సో ఇక్కడ ఈ యానిమేషన్ ఇంజిన్ ఉంది కదా, ఈ యానిమేషన్ ఇంజిన్ ఏంటో నేను మళ్ళీ సెపరేట్ ఒక ట్యూటోరియల్ ఉంటుంది దీని మీద,
అలాగే గ్రూప్ 1 ఇప్పుడు ఈ ఉంది కదా, రిప్లికేటర్లు ఉన్నాయి కదా, పార్టికల్ లుక్, వీటి మీద సెపరేట్ ట్యూటోరియల్ ఉంటుంది. అండ్ రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. రెండర్ సెట్టింగ్స్లో ఈ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, దీంట్లో లైటింగ్ మనం అక్కడ అప్లై చేసాం కదా ఇందాక ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఈ లైటింగ్ అనేది మనం యానిమేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ పెట్టి వై వాల్యూ దగ్గర కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్లో 32 ఆల్రెడీ మనకి ఇక్కడ కెమెరా ఉన్నట్టు ఉంది, సారీ ఇది ఆల్రెడీ యాడ్ చేస్తుంది కెమెరా. నెక్స్ట్ 32 దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ వై వాల్యూని ఇలా ఇవ్వండి. ఇస్తే ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేసి చూస్తే ఆ లైటింగ్ అనేది ఉంది చూసారా, అది మన కెమెరాతో పాటు అది కూడా మూవ్ అవుతున్నట్టు మీరు ఎన్విరాన్మెంట్ లైటింగ్ని రొటేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ లైటింగ్ ఉంది కదా ఇక్కడ, యూజ్ కాంప్ లైటింగ్స్ అంటే మీరు ఈ కంపోజిషన్స్లో వేరే లైట్స్ యాడ్ చేయొచ్చు. బట్ మన యూజర్ ఇంటర్ఫేస్లో చూసినటువంటి లైటింగ్ ఉంది కదా 360 లైటింగ్, అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ అక్కడ ఏంటంటే ప్రివ్యూ ఇది సినిమా, అలాగే డ్రామాటిక్ 360 యాడ్ చేశాను నేను, ఇక్కడ ఈ లైటింగ్ యాడ్ చేసాం. నెక్స్ట్ లైటింగ్ అయిపోయింది, షాడోస్ ఎనాబుల్ చేయండి. షాడోస్ ఎనాబుల్ చేస్తే ఏంటంటే ఈ లైటింగ్ ఏదన్నా మనం ఫిజికల్ లైట్గా ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, ఆ లైట్కి షాడోస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ సబ్ సర్ఫేస్ స్కాటరింగ్, ఇది ఇక్కడ అవసరం లేదు. ambient అక్లూజన్ నేను చెప్పాను కదా, ambient అక్లూజన్ ఇది మీకు ఒకసారి ఆఫ్ చేస్తాను. ఈ ఎలిమెంట్కి సంబంధించిన అన్ని అంబియన్స్ అంటే చుట్టుపక్కల ఉన్న షాడోస్ అన్ని ఈ ఎలిమెంట్ని గ్రాక్ చేస్తుంది. ఆ మోడ్ వచ్చేసి SSAO ఉంటుంది, అది డిఫాల్ట్గా. అది మనకు సిస్టమ్ హైలాండ్ కాకపోతే మీరు ఈ మోడ్లో పెట్టండి. ఒకవేళ మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ ఉందనుకోండి, రే ట్రేస్డ్ పెట్టండి. రే ట్రేస్డ్ పెడితే ఇది ఇలా ఉంటుంది రిజల్ట్, ఇంత రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. కాకపోతే యూ నీడ్ మోర్ GPU పవర్ ఫర్ దాట్. ఇక్కడ వచ్చేసి మనకి శాంపిల్స్లో మీరు 2 అన్న పెట్టుకోండి, అంటే మరీ ఎక్కువ లోడ్ పడకు 1 అన్న పెట్టండి. లేదు నాకు పర్లేదు CPU మంచి పవర్ ఉందనుకుంటే 5 పెట్టుకోండి. పెడితే మీకు ఏంటంటే ఆ లుక్ అనేది ఇక్కడ వస్తుంది. ఇలా మీరు కావస్తే ఇవన్నీ ట్విక్స్ చేసుకోవచ్చు. ఏది ఓన్లీ ఈ షాడో ఏరియా కదా. ఇప్పుడు సపోజ్ కాంట్రాస్ట్ 0 ఉంది, నేను ఇక్కడ 5 పెట్టాను అనుకోండి, ఎంత షార్ప్ అయిపోయింది చూసారా షాడో. సో అలాంటివన్నీ మీరు ట్విక్ చేసుకోవచ్చు. ఇక్కడ గామా, ఈ గామా వాల్యూ పెంచాను అనుకోండి, ఇది ఇలా అవుతుంది. తగ్గించాను అనుకోండి, అది డిఫాల్ట్గా ఏంటంటే 2.2 ఇస్తాడు, నేను 2 పెడుతున్నాను ఇక్కడ. అలా మీరు ఇవన్నీ ట్విక్స్ చేసుకోవచ్చు ఫర్ ambient అక్లూజన్. నెక్స్ట్ మ్యాటి షాడో, మనకి ఇది మనం అప్లై చేద్దాం అనుకున్నాం, మనం చేయలేదు. ఒకవేళ చేస్తే కనుక ఇక్కడ మీరు టిక్ ఉంటుంది, దాంట్లో మీరు ఈ ట్విక్స్ చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్, ఆల్రెడీ మనకు రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫాగ్, బట్ నేను చెప్తాను, ఫాగ్ కూడా చెప్తాను. మోషన్ బ్లర్ మనం ఎలాగో టైం లైన్లో మనం ఇస్తాము, ఉంటే కనుక ఏదైనా యానిమేషన్ ఉంటే మోషన్ బ్లర్ అప్లై చేస్తాము. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కెమెరాకి అప్లై చేస్తాం మనం ఆల్రెడీ, దీంట్లో అవసరం లేదు. ఇంకా గ్లో అంటే మనకి ఏదైనా ఇక్కడ లైటింగ్ సంబంధించింది ఏదైనా ఎలిమెంట్ ఉందనుకోండి, అప్పుడు ఈ గ్లో ఎనాబుల్ చేస్తే ఏంటంటే లైట్ పడ్డ ఏదైనా ఏరియాస్ ఉంటాయి కదా, అవి గ్లో అవుతాయి. ఇందులో ఏం లేవు, ఇది గ్లో అంటే ఇది లూమినియన్స్ పెట్టాను నేను. అలా ఉంటే కనుక ఇది ఈ పార్ట్స్ అన్నీ మనకి గ్లో అవుతాయి, బాగా గ్లో అవుతాయి అన్నమాట. సపోజ్ 1 అంటే దాని ఇంపాక్ట్ మీకు ఇక్కడ తెలియదు, ఎందుకంటే మనకి నార్మల్గా ఉంది కాబట్టి ఇలా ఉంది. మంచి గ్లో ఉన్న ఏరియాలో ఏదైనా ఉన్నప్పుడు దీని రిజల్ట్ ఇంకా బాగుంటుంది. కేసులో మనం చెప్పుకుందాం. రే ట్రేసర్, కెమెరా కట్ ఆఫ్ ఇవన్నీ మనకి అవసరం లేదు. అవుట్పుట్ మోడ్, రెండర్ మోడ్, ఫుల్ మోడ్. ఇప్పుడు మనం కెమెరా యానిమేట్ చేయాలనుకోండి, సపోజ్ ఈ ఫస్ట్ కెమెరా ఇది ఉంది, దాంట్లో పీ క్లిక్ చేయండి, కంట్రోల్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళండి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పొజిషన్, ఈ 2 క్లిక్ చేయండి. సారీ, బ్యాక్. కెమెరాని మీరు తీసుకోండి, ఇక్కడ కెమెరాని తీసుకుని ఎన్ని సెకండ్స్ అయిందో ఒక 4 సెకండ్స్ దగ్గర Ctrl+Shift+D క్లిక్ చేయండి. Ctrl+Shift+D క్లిక్ చేస్తే అది కట్ అవుతుంది మనకి ఇక్కడ కెమెరా. మళ్ళీ మీరు ఒక 4 సెకండ్స్కి మళ్ళీ Ctrl+Shift+D, ఇంకో కెమెరా, అలాగే ఇంకో 4 సెకండ్స్ తర్వాత Ctrl+Shift+D. అంటే ఇక్కడ మనం 3 కెమెరా కట్స్ యాడ్ చేసాం. సో ఫస్ట్ కెమెరా కట్ని యానిమేట్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పొజిషన్కి కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసేసిన తర్వాత దీనిని మనం ఇలా పెట్టుకుందాం. సో నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం ఫేక్గా అనిపిస్తుంది, ఎందుకనంటే గ్లో ఒకటిను ఇవి ఆఫ్ చేసేద్దాం, అంత షాడోస్ అంత క్లియర్గా లేవు. నెక్స్ట్ ఏముందంటే అంబియన్స్ అక్లూజన్ అనుకుంటా, షాడోస్. నెక్స్ట్ లాస్ట్ తీసుకురండి, ఒకసారి చూడండి ఇలా వస్తుంది. అలాగే ఈ సెకండ్ కెమెరా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దాంట్లో కూడా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పొజిషన్ తీసుకోండి, ఇక్కడ వరకు ఇవ్వండి. ఇది ఒకసారి ప్లే చేసి చూడండి, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా ట్రాన్స్ఫార్మ్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పొజిషన్ సెలెక్ట్ చేసి ఇది ఏం చేస్తారంటే ఇది ఇటు సైడ్ నుంచి చూపిద్దామా, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. దిస్ ఈస్ ద యానిమేషన్. సో ఇక్కడ
మనకేంటంటే అంత సినిమాటిక్గా లేదు. ఎందుకు లేదు అంటే బికాస్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. మీకు చెప్పాను, ప్రీవియస్గా కూడా చెప్పాను, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది గుండెకాయ లాంటిది అనమాట. అప్లై చేశాను, ఇచ్చి ఫోకస్, ఇప్పుడు ఫోకస్ సెట్ చేద్దాం. అపర్చర్ వాల్యూ 85 పెడుతున్నాను అనమాట. ఫోకస్ డిస్టెన్స్ అది కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్ దానికి తీసుకొచ్చేస్తే మళ్ళీ ఫోకస్ డిస్టెన్స్ మనం మాడిఫై చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఈ కెమెరాకు కూడా మనకి ఈ కెమెరాకు కూడా డబుల్ ఏ క్లిక్ చేయండి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఫోకస్ డిస్టెన్స్కి కెమెరా కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫోకస్ డిస్టెన్స్ దాని యొక్క ఫోకస్ని ఎగ్జాక్ట్గా టైటిల్ మీదకి తీసుకురండి. నెక్స్ట్ ఎండింగ్లోకి తీసుకెళ్ళండి, కెమెరా ఎండింగ్లోకి తీసుకెళ్ళి సేమ్ మెథడ్ అనమాట. అదే ఫోకస్ ఉందా మనకు ఆల్రెడీ ఉంది కదా, సేమ్ ఫోకస్ మనం ఏం మార్చవసరం లేదు. ఒకసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ 2 వ్యూస్ పెట్టండి. ఒక లైట్ మనం యాడ్ చేయొచ్చు. టు గివ్ మోర్ రియలిస్టిక్ లుక్ వీ కెన్ యాడ్ అనదర్ లైట్. దాన్ని స్పాట్ లైట్గా పెట్టండి, తర్వాత మార్చుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ వచ్చింది చూసారా స్పాట్ లైట్గా. సో దీన్ని ఏం చేస్తామంటే, సో దాని వాల్యూ 500 ఉంది. ఇప్పుడు ఇంటెన్సిటీ మనకు అంత అవసరం లేదు కదా, 300 పెడదాం, కొంచెం తగ్గుతుంది. డూప్లికేట్ దట్ లేయర్, దాన్ని డూప్లికేట్ చేసి ఇంకో లైటింగ్కి ఇచ్చే వరకు పెడదాం. ఏదో ర్యాండమ్గా 2 లైట్స్ పెట్టాం. దీని యొక్క కలర్ చేంజ్ చేసుకుందాం. కావాలంటే బ్లూయిష్ ఇటు పెడదాం. ఇటు వచ్చేటప్పటికి ఆరెంజ్ లుక్లో కొంచెం ఒకసారి చూడండి, లుక్ చూడండి. నేను మొత్తం ప్లే చేయట్లేదు, జస్ట్ మనం ఎక్కడైతే యానిమేట్ చేసామో అక్కడ ప్లేస్ చేస్తున్నాం కర్సర్. ఆ లైటింగ్ పెట్టిన తర్వాత ఏంటంటే మనకి టాప్ లోను సైడ్ లమ్మట ఆ లైటింగ్ అనేది ఇక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది. ఇక్కడ మీకు సమ్ ఇట్లా ఆర్టిఫాక్ట్స్ లాగా మీకు ఇలా ఏదైనా అనిపించింది అనుకోండి, టెసలేషన్లో చెప్పినట్టు టెసలేషన్ ఉంది కదా, అది ఎక్స్ట్రీమ్ పెట్టాం కదా, హై పెట్టాం కదా, మీరు దాన్ని కొంచెం తగ్గించుకోండి. తగ్గిస్తే ఏంటంటే ఇంత షార్ప్ ఫ్లికరింగ్ అనమాట అవి. దిస్ ఈజ్ హౌ వీ కెన్ యానిమేట్ టెక్స్ట్ ఇన్ ఎలిమెంట్ 3D. టెక్స్ట్ని ఎలా ఎక్స్ట్రూడ్ చేసుకోవాలో చూసాం. కాకపోతే అన్న ఇప్పుడు ఇవన్నీ మనం బెవెల్స్ ఇవన్నీ చేయడం పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా, మనకి ఈజీగా 1 క్లిక్ అయిపోయే ప్రాసెస్ ఉంటుందా అంటే ఎస్, అవే బెవెల్ ప్రీసెట్స్. ఇది మనకి ఇన్బుల్ట్గా కొన్ని ప్రీసెట్స్ అయితే వస్తాయి అలాంగ్ విత్ ప్లగ్ఇన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇవన్నీ ఆఫ్ చేసేస్తున్నాను, ఎక్స్క్లూడ్ చేశాను. మళ్ళీ ఇది మళ్ళీ ఫ్రెష్గా మనం ఎక్స్క్లూడ్ చేసాం. ఇప్పుడు ఇందాక మనం చేసాం కదా బెవెల్ 1 బెవెల్ 2 అని, ఫ్రంట్ ఒకటి పెట్టి బ్యాక్ ఒకటి పెట్టి డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని అప్లై చేసాం కదా. అలా కాకుండా ఈ ప్రీసెట్స్ అనేవి ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని బెవెల్స్ని మనకు అప్లై చేసేస్తాయి. లైక్ మనం ఇందాక చేసింది ఇలాంటిదే. అది మీరు ఒకవేళ చూస్తే కనుక ఇందులో 3 మెటీరియల్స్ అప్లై చేసి ఉన్నారు, అంటే 3 బెవెల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సపోజ్ ఇది కాకుండా Ctrl Z కొడుతున్నాను, అలా కాకుండా ఇంకోటి అప్లై చేశాను. ఇది చూడండి ఎలా ఉంది, ఇది చూడండి. ఓకేనా, దీని సరౌండింగ్స్లో కాపర్ మెటీరియల్ వచ్చింది, చుట్టూ మ్యాటీ బ్లాక్, ఇలా ఒక డిఫరెంట్గా మనకి రెడీమేడ్గా ఉంటాయి ఈ ప్రీసెట్స్ అన్నీ. అలాగే ఇంకోటి ఓకే, ఇది చూడండి, ఇది ఇంకా చాలా బాగుంది. అంటే మనకి తెలియకపోతే, ఒకవేళ ఈ బెవెల్స్ మనం అప్లై చేసుకుంటే తెలియకపోతే, ఈ ఇన్బుల్ట్గా ఉన్నటువంటి ఈ బెవెల్స్ ప్రీసెట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు బయట థర్డ్ పార్టీ ఇంకొన్ని ఉంటాయి ఇలాంటివి, వీటి నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇది చూడండి ఎలా ఉందో, రాక్ మార్బుల్ టైప్లో ఉంది కదా, ఇది ఫ్రంట్ సైడ్ అంతా. అలాగే ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి ఎంత ఉందో. ఓకే, అంటే కొన్ని డిఫరెంట్ ఫాంట్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని వేరే ఫాంట్స్ మీద కొన్ని బాగుంటాయి, కొన్ని ఏంటంటే ఫ్యాన్సీగా ఉంటాయి. ఇప్పుడు ఇది మంచి రొమాంటిక్ టైటిల్ కాబట్టి ఈ ఫ్యాన్సీగా ఉండే వాటికి ఇలాంటివి బాగోవు. మనకి జస్ట్ ఏదన్నా ఒక లైటింగ్ టైపు, గోల్డ్ టైపు, సిల్వర్ టైపు అలాంటివి బాగుంటాయి. సో ఈ ప్రీసెట్స్ అనేవి మీకు రెడీమేడ్ బెవెల్స్ ఇవి. వీటిని ఇన్బుల్ట్గా కొన్ని ఉంటాయి, కొన్ని మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. క్లిక్ ఓకే. ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏదన్నా ఒక లోగో కావాలి. లోగో షేప్లో నేను 3D టైప్ నేను చేసుకోవాలి ఎలిమెంట్ 3Dలో అనుకుంటే, ఫస్ట్ మీ లోగోని రెడీ చేయండి. అంటే ఎలా అంటే లోగోలన్నీ ఎలా ఉంటాయి, స్క్వేర్ టైప్ ఉంటాయి, డిఫరెంట్ సైజులో ఉంటాయి. బట్ మనం ఇందులో చేసేటప్పుడు వర్క్ అవుతాయి, అవి కూడా వర్క్ అవుతాయి, నో ఇష్యూ. బట్ మనకి ఇష్యూస్ లేకుండా రావాలంటే మీరు తీసుకున్న కంపోజిషన్ సైజు, లోగో సైజు 2 ఒకేలాగా ఉండటం చూసుకోండి. అంటే సపోజ్ క్రియేట్ న్యూ, ఇందులో మీరు ఫుల్ హెచ్డి తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఇది ఫుల్ హెచ్డి కదా, ఇందులో ఫుల్ హెచ్డి తీసుకోండి. సో మీ లోగోని ఇంపోర్ట్ చేయండి. ఇది నా లోగో. ఓకే, ఇంత సైజ్ అవసరం లేదు నాకు, ఇదిగో ఇంత ఉంటే సరిపోదు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి దీన్ని మీరు PNG ఫార్మేట్లో సేవ్ చేసుకొని క్లోజ్ చేయండి. నెక్స్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి ప్రాజెక్ట్లోకి.
ఓకే, నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇవి ఇంపోర్ట్ చేసిన లోగోని సెలెక్ట్ చేసి లేయర్, ఆటో ట్రేస్లో అప్లై టు న్యూ లేయర్ చెక్ మార్క్ పెట్టండి. పైన ఆల్ఫా ఉండాలి. క్లిక్ ఓకే. అంటే ఏం లేదు, అక్కడున్న లోగోని అది ట్రేస్ చేసి మనకు ఒక షేప్ ఫైల్ లాగా ఇది ఇస్తుంది. ఈ లోగో కూడా ఉంచుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ కస్టమ్ లేయర్లో ఇందాక వర్క్షాప్ అని పెట్టుకున్నాం కదా మనం టైటిల్ కోసం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ట్రేస్ ఉంది కదా, ఆటో ట్రేస్ అయిన ఈ KFC బేస్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, అది పెట్టుకోండి. కింద కస్టమ్ టెక్స్చర్ మ్యాప్ అని ఉంది చూసారా, అక్కడ KFC లోగో 2 పెట్టండి. పెట్టి ఒకసారి సేవ్ చేసుకోండి. సేవ్ చేసి సీన్ సెటప్ ఎక్స్క్యూట్ చేయండి. ఇందాక మీరు టెక్స్ట్ పెట్టిన చోట ఇప్పుడు ఈ బేస్ వచ్చింది కదా, లోగో బేస్ అనేది వచ్చింది. ఇక్కడ నేను మీకు చెప్పినట్టు టెసలేషన్ హైలో పెట్టండి, ఎక్స్ట్రీమ్లో పెట్టండి. టెసలేషన్ ఎక్స్ట్రీమ్లో పెడితే ఏమైందంటే ఈ ఎడ్జ్లు కొంచెం షార్ప్ అవుతాయి. అంటే ఆల్రెడీ మనకి ఇలాగే ఉంది, ఇంకొంచెం షార్ప్ అవ్వాలనుకుంటేనే ఎక్స్ట్రీమ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు దీనికి ఒక బెవెల్ అప్లై చేద్దాం. ఓకే, ఈ బెవెల్ అప్లై చేద్దాం. ఇలా ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పోర్షన్. ఇది దీంట్లో మన లోగో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనకి ఏ బెవెల్ మీద, ఇప్పుడు మా ఫ్రంట్ సైడ్కే కదా మనకు కావాల్సిన బెవెల్ రావాల్సింది. సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ టెక్స్చర్స్లో డిఫ్యూజ్ ఉంది కదా స్టార్టింగ్లో, ఆ డిఫ్యూజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లోడ్ టెక్స్చర్లో డ్రాప్ డౌన్లో ఫస్ట్లో మనం అసైన్ చేసినటువంటి KFC2 లోగోని దీని మీద ఇలా అసైన్ చేసి, మీకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, నో ఇష్యూ. బ్రైట్నెస్ కానీ గామా కానీ ఇలా కావాలంటే పెంచుకోండి. పెంచి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే ఇష్యూ మనకి ఇక్కడ తీసుకున్నటువంటి సైజులో అది రాలేదు. సో దాన్ని మనం 1 క్లిక్తో ఫిక్స్ చేయొచ్చు. దట్ ఈస్ యూజ్ లేయర్స్ యాజ్ యూవీ అని ఉంది కదా, యూజ్ లేయర్స్ యూవీ, దాని మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకున్న ఈ బెవెల్ సైజుకి అది వచ్చేస్తుంది. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఈ సెపరేట్గా వీటి వరకు మీరు ఏదైనా మెటీరియల్ అప్లై చేసుకో. సపోజ్ ఈ సెకండ్ లేయర్ నాకు గోల్డ్ కలర్ కావాలనుకోండి, నేను ఇట్లా గోల్డ్ ఇవ్వచ్చు. కానీ థర్డ్ది ఏదైనా బ్లాక్ మెటీరియల్ అనుకో, ఇలా ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, ఒకసారి కెమెరా యాడ్ చేసేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆఫ్ చేసేయండి. KFC లోగోలు ఇవన్నీ ఆఫ్ చేసి ఒకసారి కెమెరా ఆఫ్. ఓకే, దీంట్లో ఫోకస్ డిస్టెన్స్ చూద్దాం. ఫోకస్ డిస్టెన్స్ వచ్చింది మనకి పర్ఫెక్ట్ ఫోకస్ వచ్చింది. ఓకే, ఇది మనకంతా గ్రూప్ 1లో ఉంది కదా. సో ఈ గ్రూప్ 1లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పార్టికల్ రిప్లికేటర్ కానీ, పార్టికల్ సైజ్ కానీ, అండ్ రొటేషన్స్ కానీ, ఇవన్నీ మనం ఇక్కడి నుంచి మనం యానిమేట్ చేసుకోవచ్చు లోగోల్ని. మీకు యానిమేషన్ అంటే కీ ఫ్రేమ్స్తో మనం ఇక్కడి నుంచి ఎలా కావాలంటే అలా యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ హౌ వి మేక్ 3D లోగోస్ ఇన్ ఎలిమెంట్ 3D. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం దీన్ని మనం అడ్వాన్స్ లెవెల్లో చూస్తే కొంచెం దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఏదన్నా మనం ట్వీక్స్ చేయొచ్చు దీంట్లో. గ్లో, ఈ సరౌండింగ్స్ అంతా గ్లో ఉంది కదా. ఓకే, ఓకే, ఇలా గ్లో అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లోగోని మనం రొటేషన్ కూడా చేసుకోవచ్చు, యానిమేట్ చేసుకోవచ్చు, రొటేట్ అయ్యేటట్లు. అండ్ మీకు కావాల్సి వస్తే మీకు లైట్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు దీనికి. ఇలా మీరు లోగో చేసుకోవచ్చు. అని ఇది లోగో మనకి డిస్ప్లే కావాలనుకుంటే, లేదా వద్దనుకుంటే నార్మల్ లోగోని మీరు ఇందాక నేను చేసినట్లు డిఫరెంట్ బెవెల్స్ అప్లై చేసేసుకుని మీరు నార్మల్గా చేసేసుకోవచ్చు. అది ఇబ్బంది ఉండదు. బట్ ఇది కాంప్లెక్స్ అనమాట. ఇలా చేయటం అనేది కాంప్లెక్స్. ఎందుకంటే మనం లోగోని ఈజీగా చేసేటు, టెక్స్ట్ కానీ లోగో అని కానీ. బట్ ఆ షేప్ మీద, ఆ 3D షేప్ మీద ఒక ఒరిజినల్ టెక్స్చర్ని, ఒరిజినల్ లోగోని ఇలా పెట్టడం అనేది మ్యాటర్ మనకి. సో అందుకనే కంప్లీట్గా మనం దీనికి తగ్గట్టు సైజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏది లోగోని ఫుల్ HD ఫార్మాట్లో, మనకి ఇలా పర్ఫెక్ట్గా సింక్ అయిపోద్ది. మనం తీసుకున్న దానికి సింక్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఓకే, మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ గ్రూప్ 1లో ఏంటి, గ్రూప్ 2లో ఏంటి, అందులో పార్టికల్ రిప్లికేటర్లు ఏంటి, ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. బట్ మీకు ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలంటే
ఇందులోనే మనకి పార్టికల్స్ ఉంటాయి అనమాట ఈ లోగోలోనే. అంటే సపోజ్ మనం కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, ఇదంతా గ్రూప్ 1లో ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టికల్ రిప్లికేటర్లో మీరు ఒకవేళ సపోజ్ 20 ఇచ్చారనుకోండి, ఇక్కడ 20 లోగోస్ వస్తాయి. ఎప్పుడు మనం స్పియర్లో పెట్టండి, ఇది స్పియర్లో పెట్టి దీని యొక్క సైజు 1 పెట్టండి. ఓకేనా, ఒక 20 లోగోస్తో ఇది మనకి ఒక ఇది ఫామ్ అయింది అనమాట, ఒక స్పియర్ లాగా ఫామ్ అయింది. అదే నేను దీని స్కేలు ఒక 12. ఓకేనా, ఒక్క నిమిషం. పార్టికల్ లుక్లో సైజు తగ్గిద్దాం, ఇంకా తగ్గిద్దాం, 1 పెడదాం. ఓకే, 2 పెడదాం. రైట్, ఇప్పుడు పార్టికల్ స్కేల్లో 10 పెడదాం. ఎస్, 7 పెడదాం. ఇది ఇప్పుడు మనం ఒక 20 లోగోస్ని ఇక్కడ ఫామ్ చేసాం, అది కూడా స్పియర్ షేప్లో ఫామ్ చేసాం. అలా వద్దు, నాకు రింగ్ షేప్ కావాలనుకోండి, ఇది ఇలా మీరు దాన్ని ఇంకా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ. ఓకే, ఇలా. అలా కాదు, ప్లెయిన్, ఇది ఒక ప్లెయిన్ అనమాట, ఇది ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ 20 కాదు 50 యాడ్ చేశారనుకోండి, 50 వస్తాయి, కానీ దగ్గరకు వస్తాయి. అవి కొంచెం స్కేల్ పెంచారనుకోండి, ఇది ఇలా వస్తాయి, ఇలా వస్తాయి. ఓకేనా, పొజిషన్ మార్చాలనుకోండి వాటికి, అంటే కొన్ని వెనక్కి కొన్ని ముందుకి ర్యాండమ్ పొజిషన్ కావాలనుకుంటే ఇలా వస్తాయి. అలాగే స్కేల్ XYZ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ పరంగా కొన్ని స్కేల్ పెరుగుతాయి ఉంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి. వై యాక్సెస్లో కొన్ని, జెడ్ యాక్సెస్లో కొన్ని, అలా. రొటేషన్ కూడా అంతే, సేమ్. అది ఇలా రొటేట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చేయొచ్చు. షేప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ర్యాండమ్ ఉంది, మిర్రర్ ఉంది, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఉంది. ఇప్పుడు ఫార్వర్డ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఆ షేపు, ఇప్పుడు మనం తీసుకున్న షేప్ ఏంటిది, ప్లెయిన్. ఇప్పుడు సపోజ్ 3D గ్రిడ్ తీసుకున్నాం, 3D గ్రిడ్ షేప్ ర్యాండమ్ ఉంది. ఓకే, ఇది స్కిప్ చేసేద్దాం షేప్. నెక్స్ట్ రెప్లికేటర్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనం అంతా చేసింది పార్టికల్ రెప్లికేటర్ కదా. ఓకే, అందులోనే మీకు కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో స్కాటర్ ఉంది, పొజిషన్ నాయిస్ ఉంది, అండ్ ర్యాండమ్ సీడ్ ఉంది. స్కాటర్లో చూద్దాం. స్కాటర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ 50 లోగోస్ ఉన్నాయి కదా, ఈ 50 లోగోస్ ఒక ర్యాండమ్గా స్కాటర్ అయిపోయి ఉంటాయి, మొత్తం స్కాటర్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ 50 ఇచ్చాను అనుకోండి ఇక్కడ వాల్యూ, అవి ఎక్కడెక్కడికో స్కాటర్ అయిపోయి ఉంటాయి. అలాగే X యాక్సిస్లో అండ్ Z యాక్సిస్లో. ఓకే, అంటే ఒక పొజిషన్, ఇప్పుడు మనం 3D గ్రిడ్ పెట్టాం, అలాగే స్పియర్ పెట్టాం, ఎక్కడికెక్కడికో స్కాటర్ అయిపోతాయి మొత్తం, ఒక ఆర్గనైజ్డ్గా అయితే ఉండవు మనం. ఓకే, ఇప్పుడు ప్లెయిన్, మనం ఫస్ట్ పెట్టింది ప్లెయిన్, అక్కడ ఈ స్కాటర్ ఆప్షన్లో మనం అలా చేయొచ్చు. అలాగే అన్ని 0 చేసేస్తున్నాను. పొజిషన్ నాయిస్, ఇప్పుడు ఈ పొజిషన్ నాయిస్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఉన్న ప్లేస్లోనే అవన్నీ ఉంటాయి, ఇష్యూ లేదు. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, కొంచెం ఇప్పుడు సపోజ్ ఇదేమో 0 దగ్గర ఉంది అనుకోండి, ఇది 1 or 2 వెనక్కి వెళ్ళింది, నెక్స్ట్ ఇది కొంచెం ముందుకు వచ్చింది, ఆ పక్కది కొంచెం, అలా ఆ ఉన్న పొజిషన్లో నాయిస్ ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అనమాట, కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ 0 ఇద్దాం. ర్యాండమ్ సీడ్, అది డిఫాల్ట్గా వదిలేద్దాం అది. నెక్స్ట్ పార్టికల్ లుక్ ఉంది. ఇక్కడ పార్టికల్ లుక్లో అంటే పార్టికల్ సైజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ సైజ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, ఇంత పెద్దగా వస్తుంది మనకి సైజ్. ఓకే, ఇక్కడ ఏముంది 5 ఉంది అనుకోండి, ఇది ఇలా వస్తుంది మనకి. ఓకేనా, 3 ఇద్దాం. ఓకే, ఇక్కడ కూడా పార్టికల్ సైజ్ ర్యాండమ్నెస్. ఇప్పుడు ఇవన్నీ సైజు 3 ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 3 ఉంది. అలా కాకుండా నేను ఇక్కడ పార్టికల్ ర్యాండమ్నెస్ ఒక 2 ఇచ్చాను అనుకోండి, డిఫరెన్స్ తెలియట్లే మీకు. అక్కడ ఒక 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఒకటి 3 ఉంటుంది, ఒకటి 2 ఉంటుంది, ఒకటి 1 ఉంటుంది. అలా పొజిషన్లో ర్యాండమ్నెస్ వచ్చేస్తుంది వాటి. ఇది ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 100 అప్లై చేశాను నేను. 100 స్ట్రెంత్ అప్లై చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అనమాట, అన్నీ ఒక సైజులో లేవు. ఓకే, దానికి పొజిషన్ పార్టికల్ సైజ్ ర్యాండమ్. ఓకే, నెక్స్ట్ ఆక్స్ ఛానల్ ఏంటంటే, మనకు ఆక్సిలేటరీ అని చెప్పి మనకు అందులో ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏమైందంటే, మనం వీటిల్ని ఇండివిజువల్గా మనం ఇక్కడ యానిమేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సపోజ్ ఇప్పుడు ఇది సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి ఒకసారి సీన్ సెటప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ మోడల్ని రైట్ క్లిక్ ఇచ్చి ఆక్సిలేటరీ యానిమేషన్ అని ఉంటుంది, ఇక్కడ ఛానల్ 1లో మీరు ఇచ్చి సేవ్ చేయండి. ఓకే చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఛానల్ 1 చూడండి, ఆక్స్ ఛానల్స్లో ఛానల్ 1 పొజిషన్ ఉందా, రొటేషన్ ఉంది కదా, ఇవి ఒకసారి మీరు ఇట్లా
దీన్ని కనుక ఇట్లా యానిమేట్ చేస్తే ఇది యూవీ యానిమేషన్, ఇది ఇక్కడ వచ్చేసి పొజిషన్ యానిమేషన్, ఇది ఇలా కిందకి, ఇది సైజ్ యానిమేషన్ ఇది. ఓకే, రొటేషన్లో చూడండి, రొటేషన్లో వై ఇది ఇలా ఒకసారి స్టార్టింగ్లో పెట్టి వై ఇచ్చేసి 0 ఇవ్వండి, అండ్ ఇక్కడ 180 ఇవ్వండి. ఓకే, ఒకసారి ప్లే చేసి చూడండి. అంటే ఈ కంప్లీట్గా ఈ గ్రూప్ 1కి అంటే ఇది కంప్లీట్గా డెడికేటెడ్ టు గ్రూప్ 1 ఆబ్జెక్ట్స్ ఓన్లీ. అంటే అందులో లోగో కానీ టెక్స్ట్ కానీ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 3D మోడల్ కానీ ఇవన్నీ కూడా ఆ ఆక్స్ ఛానల్లో మనం దాన్ని పర్టికులర్గా అక్కడ యానిమేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కూడా చేయొచ్చు వేరే చోట, ఎక్కడ మనం ఈ పార్టికల్ లుక్ అటు సైజును ఇలా చేయొచ్చు, బట్ వాటి కంప్లీట్ వాటి ఇండివిజువల్గా యానిమేట్ చేయొచ్చు మనం ఇక్కడ. ఆక్స్ ఛానల్స్ డెడికేటెడ్ ఛానల్స్ అనమాట అవి. ఇలా మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇక్కడ మధ్యలో ఒక టెక్స్ట్ పెట్టేసి సరౌండింగ్స్లో ఏదన్నా గన్స్ బుల్లెట్స్ లాంటివి ఒక సినిమాటిక్ స్టైల్లో మీరు టైటిల్ చేయాలనుకోండి, ఇలా కూడా మీరు యానిమేట్ చేయొచ్చు. ఏంటి మధ్యలో టైటిల్ అలా స్టేబుల్గా వదిలేసేసి చుట్టూ ఆ బుల్లెట్స్ కానీ ఇలా ర్యాండమ్గా దాని చుట్టూ రొటేట్ అవుతున్నట్టుగానే పెట్టుకోవచ్చు. మీరు మంచిగా టైటిల్స్ పెట్టుకోవచ్చు అలా. ఇప్పుడు ఇలాంటి సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇదిగో ఒక ఆస్ట్రాయిడ్ లాంటిది, ఇది ఊరికే అలా వచ్చి దీన్ని హిట్ అవ్వగానే ఇది మొత్తం ఇలా బ్రేక్ అయిపోయి ఇలా వెళ్ళిపోతున్నట్టు. ఇది కూడా మనం ఇక్కడ పార్టికల్ రిప్లికేటర్లోనే యూజ్ చేసాం మనం. ఓకే, ఈ సీక్వెన్స్లో క్రియేట్ సాలిడ్ ఈ 3D అండ్ యాడ్ ఎలిమెంట్. ఓకే, సేవ్ ప్రస్తుతానికి సేవ్ అండ్ సీన్ సెటప్. ఎందుకు పర్టికులర్గా మీకు ఆ ట్యూటోరియల్ ఏంటన్నానంటే, ఆ రిప్లికేషన్ కానీ ఆ మల్టీ ఆబ్జెక్ట్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇంకొంచెం డెప్త్ తీసుకురావడానికి. ఓకే, ఫస్ట్ నేను ఒక స్పియర్ క్రియేట్ చేశాను. ఓకే, దానికి ప్రీసెట్స్గా ఒక గోల్డ్ ఇదే కానీ వేరేది, సపోజ్ వేరేది కావాలనుకోండి, ఇందులో కొంచెం బంపీగా ఉన్నది గోల్డ్ ఇది తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది గ్రూప్ 1, ఇది 1లో ఉంచాను. ఇది అంటే ఇది హిట్ అయ్యే ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఫ్రాక్చర్ అయ్యే పేరు కింద మనం వేరేది తీసుకోవచ్చు. దానికోసం నేను ఏం తీసుకుంటున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ ఇన్బుల్ట్గా మనకున్న బాల్ ఫ్రాక్చర్ అని చూసారా, అది తీసుకుంటున్నాను. ఎందుకు అది తీసుకున్నానంటే, ఒకసారి ఇది వైర్ ఫ్రేమ్ మోడ్లో చూడండి. ఈ వైర్ ఫ్రేమ్ మోడ్లో చూస్తే ఇది ఆల్రెడీ ఫ్రాక్చర్డ్ అనమాట. ఈ మోడల్ అనేది ఆల్రెడీ ముక్కలుగా ఉన్న మోడల్ ఇది. దీన్ని మనకి వాళ్ళు ఇన్బుల్ట్గా ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి ఉంది, ప్లెయిన్ అని కూడా ఉంది, అది కూడా మనకి ఫ్రాక్చర్ అయిపోయింది అది. సో నేను దీన్ని తీసుకుని ఇది కొంచెం ఇలాంటిది అది లావా టైప్లో దాన్ని దీనికి అప్లై చేస్తున్నాను. ఓకే, దీన్ని షేడ్లో పెడదాం, ఇలా పెట్టేశాను దీన్ని. ఓకే, క్లిక్ ఓకే, సారీ ఇది 2లో పెడదాం, ఛానల్ 2 గ్రూప్ 2 పెట్టి క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ రెండర్ సెట్టింగ్స్లో మీరు లైటింగ్ సెట్ చేసుకోండి 360 కొంచెం లుక్ కోసం. అండ్ ఇవన్నీ కూడా మీరు ambient occlusion అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, రే ట్రేసింగ్ ఇవన్నీ పెట్టుకోండి, సెట్ చేసేసుకోండి. గ్లో అయితే గ్లో, ఫాగ్ అయితే ఫాగ్, రిఫ్లెక్షన్స్ ఇవన్నీ. జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ ఫీచర్ మాత్రం చూపిస్తున్నాను, నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, ఈ గ్రూప్ 1లో పార్టికులర్ ఉంది కదా, ఇక్కడ రిప్లికేటర్ ఉంది కదా, పార్టికల్ రిప్లికేటర్. దీంట్లో మీరు దీన్ని ఇటు మొత్తం ఇటు తీసుకెళ్ళిపోండి సైడ్కి, అంటే అటు నుంచి వస్తున్నట్టు. దానికంటే ముందు ఇక్కడ నేను లుక్ ఉంది కదా, పార్టికల్ లుక్లో డీఫార్మ్ ఉంది చూసారా, ఈ డీఫార్మ్లో నాయిస్ ఉంది. ఈ నాయిస్ని ఎనాబుల్ చేసి ఇంటెన్సిటీ కొంచెం ఇలా ఇవ్వండి. ఓకే, ఎవల్యూషన్ ఇలా ఏం లేదంటే ఒక రాక్ టైపో లేదంటే ఒక సాలిడ్ ఒక షేప్ లేని ఉంటుంది కదా, అలా ఆ టైప్లో దాన్ని మనం డీఫార్మ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ అవుట్ సైడ్కి తీసుకెళ్ళిపోండి. ఓకే, అవుట్ సైడ్కి తీసుకెళ్ళిపోండి. నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. నెక్స్ట్ రొటేషన్లోకి వెళ్ళండి. రొటేషన్లోకి వెళ్ళి వైకి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎగ్జాక్ట్గా ఒక 3 seconds దగ్గరికి తీసుకెళ్ళి, ఒక 6 seconds దగ్గరికి వెళ్ళిపోయి ఇది కంప్లీట్గా మీరు ఈ అవుటర్కి తీసుకెళ్ళిపోండి. దీన్ని తీసుకెళ్ళిపోయి రొటేషన్ కూడా మీరు మహా అయితే ఒక 180 ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, ఇది వై కాదు, సారీ, ఇది జెడ్. ఇది ఇలా వెళ్ళాలి కదా, జెడ్, ఇది జెడ్ వాల్యూ ఇవ్వండి. సారీ, ఇక్కడ జెడ్ ఇచ్చేసి 0 ఇవ్వండి. ఇటు చివరికి 6కి తీసుకురండి.
ఓకే, ఇక్కడ 6 కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది 190 180 ఎంతైనా పర్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇదిగో. ఓకేనా, మనకి ఎలిమెంట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, రొటేషన్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు మనం 190 కాస్త 360 ఇచ్చేయండి. 360 ఇస్తే ఏమైందంటే ఇది ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇక్కడ 2 ఇవ్వండి కావాలంటే. ఓకే, ఇది రొటేషన్. సో ఇక్కడ మనకి హిట్ అయ్యే ప్లేస్ ఉంది కదా, ఈ హిట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రూప్ 2కి వెళ్ళండి. ఇప్పుడు మనకు యానిమేట్ చేయాల్సింది ఇది. గ్రూప్ 2లో పార్టికల్ లుక్లో మల్టీ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత దాని మీద సైజుకి కీ ఫ్రేమ్ ఇవ్వండి అండ్ రొటేషన్స్లో ఇవన్నీ కీ ఫ్రేమ్స్ ఇవ్వండి. మనం ఏదో ఒకటి యానిమేట్ చేస్తాం, అది మళ్ళీ మనం పర్టికులర్గా ఇవ్వడం కుదరదు కదా. అండ్ స్కాటర్ ఉంది కదా, ఈ స్కాటర్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి, డిస్ప్లేస్మెంట్ కీ ఫ్రేము, ఇవన్నీ డిఫాము, ఇవన్నీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసి పెట్టండి. వన్స్ అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్ కొంచెం ఒక పక్కకి వెళ్ళిన తర్వాత ఈ సైజు ఉంది కదా, ఈ సైజును ఇలా ఓకేనా, సైజు నాకు తెలిసినంత వరకు 1 ఇచ్చేసి లాస్ట్కి వచ్చేసేయండి ఇక్కడికి. అది వెళ్ళిపోయిన తర్వాత బర్స్ట్ అయిపోయింది కదా, ఇంత ఇచ్చేయండి సైజు. చేసి ర్యాండమ్నెస్ 0. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈ సైజ్ ఇలా తగ్గించేయండి, పర్లేదు. ఫస్ట్లో స్టార్టింగ్ ఎక్కువ ఇచ్చేసాం సైజ్ మనం. ఇప్పుడు ఈ రొటేషన్లు ఇవ్వండి, కొంచెం అటు ఇటు రొటేషన్లు వెళ్తున్నట్టు, పార్టికల్స్ అన్నీ ఇట్లా వెళ్ళిపోయినట్టు మొత్తం ఇది ఇలా. ఓకేనా, ఇది అండ్ స్కాటర్స్ అనమాట, ఇట్లా స్కాటర్ అయిపోయినట్టు. ఓకేనా, ఒకసారి చూడండి ఇది ఇలా వచ్చిన తర్వాత ఇది మొత్తం స్కాటర్ అయిపోయినట్టు ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇంకొంచెం ఈ స్కాటర్ అయిన ఆబ్జెక్ట్స్ మనకి ఇంకా తక్కువలో కనబడుతున్నాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే రిప్లికేటర్లో పార్టికల్ కౌంట్ 2 పెడుతున్నాను. 2 పెట్టేటప్పటికి ఏంటంటే మల్టిపుల్ అయినాయి. ఇప్పుడు ఉన్నదే ఒకటే ఆబ్జెక్ట్, బట్ అవన్నీ ఇట్లా మల్టిపుల్ అయ్యి. సో వాటిని కూడా మనం ఇంకా చేయొచ్చు. వీటిల్లో ఈ స్కాటర్ ఉంది కదా ఆబ్జెక్ట్, స్కాటర్స్ అయినాయి కదా, ఈ స్కాటర్ అయినట్లని ఇది ఇలా అండ్ ఇలా ఇలా. పార్టికల్ సైజు కూడా మనం ఇట్లా ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ అండ్ ర్యాండమ్నెస్, ఇది ర్యాండమ్నెస్ ఇవ్వచ్చు. పార్టికల్ XYZ బేక్డ్ యానిమేషన్స్, ఇవన్నీ మీకు కావాల్సినట్టుగా ఇవన్నీ ట్వీక్ చేసుకుంటే ఒక కంప్లీట్గా ఒక సినిమాటిక్ లుక్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. సో ఇక్కడ హిట్ అయ్యేటప్పుడు ఒక కెమెరా షేక్ అప్లై చేసుకున్నారనుకోండి ఇలా. సో ముందే అవుతున్నట్టు ఉంది కదా, కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఇలా బెస్ట్ అయినట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది కూడా ఇది గ్రూప్ 2లో ఇది కూడా రొటేషన్ జెడ్, ఇది కూడా ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లా పక్కకు తీసుకెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడికి వచ్చే టైంకి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేయచ్చు. అంటే 2 హిట్ అయినట్టు. అండ్ రొటేషన్ కూడా ఒక 360 ఇచ్చేయచ్చు. ఇది కూడా ఇక్కడ కూడా దీనికి 0 ఉంది కదా రొటేషన్. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు అంటే ఓకే, రొటేషన్ -190 ఇద్దాం. ఇప్పుడు చూడండి ఓకే, ఇలా మొత్తం వచ్చేసి ఇట్లా హిట్ అయినట్టు వెళ్ళిపోయినట్టు చేయొచ్చు. ఓకే, ఇది ఏంటంటే మనకి మల్టీ ఆబ్జెక్ట్స్ అండ్ పార్టికల్స్ రీప్లికేట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రూప్ 1కి సంబంధించింది దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇంకో మెథడ్ చెప్పాలంటే, నేను ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇదే టెక్స్ట్ అనుకోండి, క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ కస్టమ్ లేయర్ చూడండి, కస్టమ్స్ లేయర్లో ఈ టెక్స్ట్ని ఇస్తున్నాను. నేను ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి సీన్ సెటప్ ఇచ్చి ఎక్స్ట్రూడ్ బేవెల్ ప్రీసెట్స్లో ఇది తీసుకుందాం పోనీ, ఆర్ ఇది. ఓకే, ఇదే బాగుంది. ఓకే, నేను క్లిక్. ఓకే, ఇది టెక్స్ట్ ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, అంటే ఇందాక మనం చేసినటువంటిది ఒక 3D మోడల్స్ కదా మనం చేసింది. సో ఇక్కడ
ఇది గ్రూప్ 1లో ఉంది. పార్టికల్ రిప్లికేటర్లో పార్టికల్ లుక్ కొంచెం సైజ్ పెంచుతాం అనుకో. నెక్స్ట్ ఇక్కడ మల్టీ ఆబ్జెక్ట్స్ అని ఉంది చూసారా, మల్టీ ఆబ్జెక్ట్స్లో ఎనాబుల్ చేస్తున్నా. ఎనాబుల్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఉన్న లెటర్స్ అన్నీ ఇండివిజువల్గా బ్రేక్ అవుతాయి. ఇది ఓన్లీ టెక్స్ట్కే అప్లై అవ్వదు, మీరు తీసుకున్న ఎటువంటి 3D మోడల్కైనా సరే. ఇప్పుడు ఏ 3D మోడల్ అయినా కొన్ని పార్ట్స్గా కలిసి ఉంటాయి, సింగిల్గా రేర్గా ఉంటాయి, మెర్జ్ అయిపోయి అంతా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏదైనా ఒక క్యాప్ తీసుకున్నారనుకోండి, క్యాప్ పైన ఒక లోగో సెపరేట్గా ఉంటుంది, క్యాప్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్, అట్లా పార్ట్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇది మల్టీ ఆబ్జెక్ట్స్గా బ్రేక్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇగో నేను మల్టీ ఆబ్జెక్ట్ చేశాను, ఇగో చేసి సెపరేట్ చేశాను, ఇగో రొటేషన్, ఇదిగో ఇప్పుడు ఇదంతా సింగిల్గా ఉంది కదా, దీన్ని మనం స్కాటర్ చేయొచ్చు. అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు సైజు ఇష్టం వచ్చినట్టు మార్చాను నేను, దీన్ని స్కాటర్. ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ పెట్టుకుని ఈ స్కాటర్ 1 2 XYZ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చేసినటువంటి స్కాటర్ అంతా ఉంది కదా, ఈ స్కాటర్ అన్ని కీ ఫ్రేమ్స్ పెట్టుకోండి. అండ్ 5 seconds దగ్గర, ఇప్పుడు సపోజ్ 3 seconds దగ్గర అనుకోండి, ఇంకొంచెం రొటేషన్ ఇవ్వండి, వీటికి ఇంకొంచెం రొటేషన్ ఇవ్వండి, వీటికి రొటేషన్ ఇచ్చి ఇటు సైజ్ ఉంది కదా, ఓకే సైజ్ అంతే ఉంచండి, ర్యాండమ్ సైజ్, ఓకే సైజు ఇక్కడ సైజు, ఓకే ఈ సైజు పెంచేసుకుని ఈ షేప్ ఆప్షన్స్ ఉన్నాయి, పాయింట్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇలా మీరు ర్యాండమ్గా ఇచ్చేసి ఒకసారి చూడండి, ఇలా రొటేషన్ అయిపోద్ది అనమాట. అదే మీరు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ పెట్టుకుని ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనం జీరోలు చేసేసుకున్నాం అనుకోండి, ఇది ఇప్పుడు ఈ చిన్న లుక్ కానీ ఈ స్టార్టింగ్ సైజ్ కానీ ఇది ఓకే ఇలా ఇచ్చారనుకోండి, ఒకసారి చూడండి, ఇది ఎక్కడెక్కడి నుంచో రొటేట్ అయ్యి వచ్చి మొత్తం కలిపేసి ఒక టెక్స్ట్గా మీకు ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ మొత్తం కలిపి ఇలా వెళ్ళిపోయేటట్టు ఎలా అయినా సరే మీరు ఇష్టం వచ్చినట్టు దీంట్లో యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ ఈ మల్టీ ఆబ్జెక్ట్స్ కానీ ఈ పర్టికులర్ రెప్లికేట్ కానీ ఇలా యూజ్ చేస్తాం మనం. ఓకే, మీకు కావాలనుకుంటే మీరు దీని సైజుని పెంచుకోవచ్చు. ఏది పార్టికల్లో సైజులు ఉన్నాయి కదా, 20 పెట్టండి సపోజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చేసి ఇట్లా ఇవి తీసేద్దాం, ప్రీవియస్ ఇవన్నీ తీసేద్దాం. దిస్ ఈజ్ హౌ we use multi-objects and particle replicators. ఓకే, నెక్స్ట్ టాపిక్ అండ్ ఫైనల్ టాపిక్, 3Dలో యానిమేట్ చేసినటువంటి సీక్వెన్స్ని మన ఎలిమెంట్ 3Dలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. లైక్ దిస్ అనమాట, మీకు స్టార్టింగ్లో చూపించినట్టు ఆల్రెడీ ఇది యానిమేట్ చేసేసి ఉంది, అక్కడ మనకి 3D ఆబ్జెక్ట్ రూపంలో మనకు ఇది ఉంది. సో వీటి కోసం ఏం చేయొచ్చు అంటే, మనం బయట మీరు థర్డ్ పార్టీ సైట్లో సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసినప్పుడు కొన్ని మోడల్స్ యానిమేట్ చేసేసి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి మనకంటే 2-3 యానిమేషన్స్ ఇంక్లూడ్ చేసి ఉంటాయి. అలాంటి మోడల్ మీరు డౌన్లోడ్ చేసుకుని దానిని కనుక మీరు OBJ ఫార్మెట్లో కనుక మీరు ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే, ఐ మీన్ ఇలా బ్లెండర్లో ఒకటి యానిమేట్ చేసినటువంటి స్కెలెటన్ ఇది మనకి. ఇక్కడ ఏమైందంటే, మనం దీన్ని సెలెక్ట్ చేసి ఫైల్లో ఎక్స్పోర్ట్ టు OBJ క్లిక్ చేసినప్పుడు మీకు పాత్ అడుగుతుంది. ఈ పాత్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ డిఫాల్ట్గా వదిలేయండి, మీకు ఏదైనా పర్లేదు, కాకపోతే సెలెక్షన్ ఓన్లీ పెట్టండి. ఎందుకంటే ఏదైనా అదర్ దాన్ కెమెరా, లైటింగ్ అని ఏదైనా సెలెక్ట్ అయ్యి ఉంటాయి, లేదంటే అవి సెలెక్ట్ చేయం. కాబట్టి ఓన్లీ మనకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్షన్ ఓన్లీ అనేది టిక్ మార్క్ పెట్టండి. లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది కదా, ఈ యానిమేషన్కి క్లిక్ చేయండి. చేసి ఇది 250 ఫ్రేమ్స్ ఉంది ఈ యానిమేషన్ అనేది. సో మీకు 250 ఫ్రేమ్స్ యానిమేషన్ కావాలా, లేదంటే ఓన్లీ ఒక 10 seconds యానిమేషన్ కావాలా, అలాంటిది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని, ఒకవేళ అవసరం లేదు నాకు 100 ఫ్రేమ్స్ చాలనుకోండి, ఇక్కడ 100 ఇచ్చేసి ఎక్స్పోర్ట్ వేవ్ ఫ్రంట్ OBJ అనేది మనం క్లిక్ చేస్తే కనుక ఈ ఫైల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చేసి ఉంచాను. ఇది ఇలా ఈ డాన్సింగ్ స్కెలిటన్ ఉంది కదా, ఇలా నేను 250 ఫ్రేమ్స్ పెట్టాను ఇది. సో అన్ని ఫ్రేమ్స్ మీకు OBJ ఫార్మాట్లో ఇండివిజువల్గా మీకు అవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు మీరు ఈ యానిమేషన్ అనేది చెక్ మార్క్ పెడితే ఆ సీక్వెన్స్ మొత్తాన్ని మనం ఎలిమెంట్ 3Dలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్రియేట్ న్యూ, ఓకే యానిమేషన్ అని పెట్టాను పేరు, క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ సాలిడ్ ఈ 3D
ఎలిమెంట్ అప్లై చేశాను. గో టు సీన్ సెటప్. ఓకే, ఇక్కడ సెటప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఒక బేస్ క్రియేట్ చేసుకున్నాం, దానికి సంబంధించిన లైటింగ్స్ ఇవన్నీ యాడ్ చేసాం. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్లో స్కై అనేది కనిపించాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్లోనే మనం షో ఎన్విరాన్మెంట్ పెట్టినా టిక్ పెట్టినా మనకి వస్తుంది, నో ఇష్యూ. బట్ లైక్ అన్రియల్ ఇంజిన్లో మనం ఎటు తిరిగితే అటు స్కై ఉంటుంది కదా, కంప్లీట్గా మనం స్కై సరౌండెడ్ బై స్కై అన్నట్టు ఉండాలంటే ఒక క్రియేట్ న్యూ స్పియర్ ఇది క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనం రీనేమ్ చేసుకోండి. స్కై రీనేమ్ చేస్తే దీంట్లో మనకు ఒక మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్కి టెక్స్చర్లో డిఫ్యూజ్కి వెళ్ళండి. డిఫ్యూజ్ క్లిక్ చేసి లోడ్ టెక్స్చర్ కొట్టి డౌన్లోడ్స్లో ఇది నేను ఇస్తాను అనమాట. ఓకే, మీరు ఇక్కడ తగ్గించుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ గామా కానీ కాంట్రాస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఇలా తగ్గించుకోవచ్చు. క్లిక్ ఓకే. వన్స్ మీరు దీనికి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో మ్యాటీ షాడో, మ్యాటీ రిఫ్లెక్షన్స్, మ్యాటీ ఆల్ఫా ఇలాంటి ఏమి చెక్ మార్కులు లేకుండా చూడండి. మీ దగ్గర డిఫాల్ట్గా ఇవి ఉంటాయి. ఓకేనా, ఇందులో విజిబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ చేయండి, క్యాస్ట్ షాడోస్ ఆఫ్ చేయండి, రిసీవ్ షాడోస్ ఆఫ్ చేయండి. ఇంకా ఏఓ మోడ్ అనేది ఇగ్నోర్లో పెట్టండి, ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన ఎటువంటి షాడోలు రిఫ్లెక్షన్స్ రాకూడదు. ఇది ప్యూర్గా మనకి ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ ఇది. సో ఇప్పుడు ఈ స్పియర్ సైజ్ని 500. సో మనకి ఇక్కడ ఇన్సైడ్ అనేది ఎన్విరాన్మెంట్ కనబడతలేదు, ఇలా బయటకు వచ్చినప్పుడే మనకు కనబడుతుంది. ఇన్సైడ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఈ ప్లేన్ మాత్రమే కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు లాస్ట్లో ఇక్కడ డ్రాప్ బ్యాక్ ఫేసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు యాడ్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ న్యూ సిలిండర్. సో సిలిండరే ఎందుకంటే నేను ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పినట్టు ఇలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. నేనేం చేస్తున్నానంటే 0.001. ఓకే, రేడియస్ ఒక 20 ఇస్తున్నా. అండ్ దీనికి ఒక ప్రీసెట్ అప్లై చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేశాను, సిలిండర్ సెలెక్ట్ చేసి యూవీకి వెళ్తాను. యూవీలో ఒక 20/20 ఇస్తే మనకి ఇది ఇలా వస్తుంది అనమాట. ఇంకొంచెం మీకు తగ్గాలి అనుకున్నప్పుడు కూడా మీకు ఒక 40/40 కూడా ఇచ్చుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది మనకి. స్పియర్ సైజ్ ఏమన్నా మీరు పెంచుకోవాలనుకుంటే ఇక్కడ 500 ఇచ్చాను, 5000 పెట్టుకుంటే ఇదిగో మీరు ఇలా జూమ్ అవుట్ చేసినప్పుడు కూడా అది మీకు ఇంకా సరౌండింగ్లో ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనకి, స్కై అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఇది మన సీన్ సెటప్. ఇది మీరు కావాలనుకుంటే దీన్ని ఒక గ్రూప్లో పెట్టుకోవచ్చు, స్కైని ఒక గ్రూప్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సినటువంటి మోడల్స్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మోడల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, టెక్స్ట్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు ఒక యానిమేటెడ్ ఓబీజే సీక్వెన్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికోసం ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది అది. అలా కాకుండా ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ 3D సీక్వెన్స్ ఉంది కదా, అది మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనం స్కెలిటన్ డాన్సింగ్ అని పెట్టాం కదా, ఇది. సో ఈ ఓబీజే దాన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తే మొత్తం సీక్వెన్స్ అంతా మన దాంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు బాటమ్ పెట్టండి, క్లిక్ ఓకే. సో మీకు కనబడతలేదు కదా, కనబడకపోతే ఏం చేయమన్నాను, నార్మలైజ్ సైజ్ ఇది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ప్లే అవ్వదు అనుకుంటా, ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ ఫ్రేమ్ ఏంటి, ఇదిగో ఇట్లా. మీరు ఎన్ని ఫ్రేమ్లు అక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఒకవేళ 200 ఫ్రేమ్స్ అనుకో, ఎండ్ ఫ్రేమ్ 200 ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్ ఇది, సెకండ్ ఫ్రేమ్ ఇది, థర్డ్ ఫ్రేమ్ ఇలా మనం ఇక్కడ సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. క్లిక్ ఓకే. దానికంటే ముందు మీరు ఇక్కడ లైటింగ్ పెట్టి చూసుకోవచ్చు ఒకసారి. సన్సెట్ కావాలా లేకపోతే డ్రామాటిక్ లైటింగ్ కావాలా అనేది. ఇక్కడ ఒకవేళ సన్సెట్ పెట్టాను అనుకోండి, సన్సెట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీకు ఇష్యూ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్లో మనకి స్కై కనపడుతుంది, బట్ మనం తీసుకున్న మోడల్ మీద ఎన్విరాన్మెంట్ లైటింగ్ అనేది పడాలి. సో దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ లోడ్ సేమ్ ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలి ఇప్పుడు. ఓకేనా, ఇది ఈ సేమ్ ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ లైటింగ్ మనకి అవసరం లేదు, సింగిల్ లైట్ ఇది అసలు అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకే, డ్రాఫ్ట్ టు టెక్స్చర్ తీసేద్దాం, క్లిక్ ఓకే. ఓకే, ఒక కెమెరాని క్రియేట్ చేద్దాం. కెమెరాని క్రియేట్ చేసి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి. సో ఒకసారి చూడండి, ప్లే చేసి చూడండి, మనకి వస్తుంది కదా, ప్లే అవుతుంది కదా.
సో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, అంటే అంత రియలిస్టిక్గా లేదు కదా. సో ఇక్కడ ఏముంది, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇక్కడ రొటేట్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా. ఈ రొటేషన్లో మీరు కనుక ఇక్కడ ఇది ఇలా కనుక మీరు దీన్ని సన్నని రొటేట్ చేసుకోగలిగితే ఆ స్పీర్ ఉంది కదా, ఆ స్పీర్ అనేది మీకు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా మన దాంట్లో ఈ రిఫ్లెక్షన్ అనమాట మనకు వచ్చింది. ఓకే, ఇలా. అండ్ మీరు షాడోస్, ఇప్పుడు దీనికి సంబంధించిన షాడోస్ పడాలనుకోండి, ఓకే, షాడోస్ వస్తాయి. అలాగే లైటింగ్ అయితే ఇక్కడ నన్ను ఉంది, ప్రజెంట్ అయితే సింగిల్ లైట్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ డన్. అండ్ అంబియన్స్ ఎక్లూజన్లో రే ట్రేసింగ్ పెడితే మీకు ఏంటంటే రియలిస్టిక్గా ఈ షాడో అనేది చాలా రియలిస్టిక్గా వస్తుంది. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకేనా, అంటే మీరు ఒక్కొక్క సెట్టింగ్ మార్చేటప్పటికి మీ జీపీయూ మీద లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. సో రే ట్రేసింగ్ అంటే హెవీ జీపీయూ కావాలి. సో రిఫ్లెక్షన్స్ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు. ఫాగ్, ఇంతవరకు నేను మీకు ఫాగ్ చెప్పలేదు కదా. సో ఈ ఫాగ్ అనేది ఎనాబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫాగ్ అనేది మనకి ఒక అట్మాస్ఫియర్ ఫాగ్ అనమాట ఒకటి క్రియేట్ అవుతుంది. సో దీనిలో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే రేంజ్, ఓకే, ఫాగ్ రేంజ్. ఇది ఇలా ఎక్కడుందో చూడండి, వెనక్కి పెట్టేసాం కదా, బాగా వెనక్కి పెట్టేసాం. ఇదిగో ఇంతవరకు ఫాగ్ రేంజ్ ఉండొచ్చు. అలాగే డిస్టెన్స్ ఇదిగో ఇలా. అండ్ ఒపాసిటీ ఫుల్ ఫాగ్ పెట్టుకోవచ్చు, లేదంటే లైట్గా ఇలా ఉండొచ్చు మనకి. ఓకే, ఇలా పెట్టచ్చు. అండ్ లీనియర్ ట్యాపర్ ఏంటంటే ఒక లైన్ లాగా వస్తుంది. అండ్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఇలా, లీనియర్ అంటే ఇలా వస్తుంది. మనం ఎక్స్పోనెన్షియల్లో పెడదాం, కొంచెం ఇదిగా వచ్చింది. ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా లైటింగ్ సెట్టింగ్స్ కూడా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. గ్లో ఉంది, గ్లో పెట్టుకోవచ్చు. మనం అంతా అయిపోయిన తర్వాత ఒక కెమెరా పెట్టుకుని మనం కావాలనుకుంటే కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, కర్వ్స్ అప్లై చేసేసి మీకు కావాల్సినట్టు ఇలా పెట్టుకుని లైట్గా కలర్ కరెక్షన్ చేసుకుంటే, ఒక కెమెరా పెట్టుకున్నాం అనుకోండి, కెమెరా ఆల్రెడీ పెట్టాం కదా. ఓకే, ఒక కెమెరాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేయండి. ఆన్ చేసి ఒక క్లిక్ చేసి మనం జూమ్కి వెళ్దాం. ఇంత జూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకొని దీని యొక్క ఫోకస్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, మనకి ఓకే ఇది. సో అపర్చర్ కూడా మనం పెంచుకున్నాం అనుకోండి అపర్చర్, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి బోకే వస్తుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే అవ్వకపోవచ్చు, ప్లే చేసి చూద్దాం. ఇక్కడే మనం బ్యాక్ ఎండ్లో ఈ రెండు మనం ఏమనుకున్నాం ఇంతట లైట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ లాంటివి, అదొకటి ఇక్కడ ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక టేబుల్ బెంచ్ ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మీకు కావాల్సినటువంటి టెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది విత్ ఇన్ ది ఈ లేయర్లో 3Dలో. లేదనుకోండి అన్ని ఇందులో వద్దు, లోడ్ అయిపోతుంది అనుకోండి, ఇంకో సాలిడ్ అప్లై చేసుకుని ఇంకో సాలిడ్ మీద మీరు ఆ ఎలిమెంట్ని మీరు యాడ్ చేసి దాన్ని ఓవర్లాప్గా ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్రతి ఎలిమెంట్ని ఇంకో గ్రూప్లో గ్రూప్ వైజ్ పెట్టుకుంటే మనకి ఫుల్ కంట్రోల్ వస్తుంది. ఒకవేళ దీన్ని జరపాలనుకోండి అటు ఇటు మనం జరుపుకోవచ్చు. ఇది సెపరేట్ గ్రూప్లో ఉంటే మనం దాన్ని సెపరేట్గా జరుపుకోవచ్చు. ఓకే, ఒకసారి నీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి డాన్సింగ్ అనేది ఒక గ్రూప్ 1లో ఉంది. మనకు అలా వద్దు, గ్రూప్ 1లో వద్దు, ఇది నాకు గ్రూప్ 2లో కావాలి. ఓకే, 2లో పెట్టి క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది మనకి గ్రూప్ 2లో ఉంది. ఇది ఎనాబుల్ చేయండి, డిజాబుల్ చేయండి, మీకు కనిపించదు. ఓకే, గ్రూప్ 2లో ఉంది. ఇక్కడ పార్టికల్ లుక్ ఉంది కదా, ఈ పార్టికల్ లుక్ సైజు ఇప్పుడు సపోజ్ 10 ఉంది కదా, ఇంకా నేను 5 ఇచ్చాను అనుకోండి, ఇదిగో చిన్నగా అయిపోతుంది. ఓకేనా, అదే మీకు ఇక్కడ పార్టికల్ సైజులో 5 ఉంది కదా, ఒక 7 ఇచ్చాను అనుకోండి, ఇదిగో పర్ఫెక్ట్ సైజ్ ఇది. ఇప్పుడు ఈ సైజులో ఏంటంటే పార్టికల్ రిప్లికేటర్లో సపోజ్ నేను ఇక్కడ ఒక 100 ఇచ్చాను అనుకోండి, ఇవి 100 వస్తాయి అన్నమాట. మనకి ఈ యానిమేషన్స్ అనేది ఒక 100 వస్తాయి. ఫ్రీజ్ అయింది, ఒక్క నిమిషం. 100 వద్దులే, ఒక 50 ఇద్దాం. 50 ఇచ్చి ఈ 3D ప్లేన్ అని చూసారా, 3D ప్లేన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అన్నమాట మనకి. దీన్ని ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ ప్లేన్ షేప్ ఉంది కదా, దీన్ని మనం స్కాటర్ చేయొచ్చు. స్కాటర్ జెడ్లో నేను 100 ఇస్తాను, అంటే ఎక్స్ పక్కకి అటు ఇటు మూవ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎక్స్లో 100 ఇస్తున్నాను. ఓకేనా, లేదనుకోండి 200 ఇస్తాను. ఓకే, 100 చాలే. అలాగే ఇక్కడ మీరు ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఈ స్కాటర్ షేప్స్ ఉంటాయి. ఈ షేప్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ నాయిస్ ఉంటుంది కదా, ఈ పొజిషన్ నాయిస్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ఫోకస్ చేంజ్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఓకేనా,
ఈ ఎలిమెంట్స్ అన్ని గ్రౌండ్ మీద నిలబడే ఎలిమెంట్స్ కదా, సో బీ కేర్ఫుల్ విత్ XYZ అనమాట. మనకి ఇక్కడ XYZ అంటే జెడ్ అంటే గాల్లోకి వెళ్ళిపోతాయి, అలా వెళ్ళకూడదు. అన్ని గ్రౌండ్ మీదే ఉండాలనుకుంటే మనం XY కానీ YZ కానీ ఇలా ఉండాలి. ఎందుకంటే మనం ఇది రొటేషన్ లో ఉంది, ఇది మన ఫ్రంట్ కాదు, ఇది ఇలా ఫ్రంట్ సైడ్ కాదు, ఇది జస్ట్ ఓరియంటేషన్ చేంజ్ చేసుకున్నాం కదా మనం గ్రౌండ్ పెట్టినప్పుడు, ఇలా పైనుంచి చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైడ్ కి అటు ఇటు జరపడానికి జెడ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. సో ఇలా మీరు డిఫరెంట్ మోడల్స్ ని డిఫరెంట్ టైటిల్స్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు ఓన్ గా. అంటే ఇక్కడ నుంచి మీరు బేసిక్స్ అన్ని మీకు అర్థమై ఉంటే మీరే ఫ్రమ్ ది స్క్రాచ్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఓన్లీ టైటిల్ ఎఫెక్ట్స్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చాలా ట్యూటోరియల్స్ మనకి యూట్యూబ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు వేరే ట్యూటోరియల్స్ కూడా రిఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోద్ది. యాజ్ ఇట్ ఈస్ గా మీరు అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయండి. అండ్ ఈ నాలెడ్జ్ అనేది మీకు అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఒక ప్రో లెవెల్లో టైటిల్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ బేసిక్స్ అన్ని మీకు అక్కడ యూజ్ అవుతూ ఉంటాయి, బాగా యూజ్ అవుతూ ఉంటాయి. This is all about Element 3D in After Effects. I hope this will help you to learn something new. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో అమిగో వర్క్షాప్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. అండ్ ఎనీ అదర్ అసెట్స్ ఆర్ టెంప్లెట్స్ కావాలనుకుంటే amigoworkshop.com వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లైక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అండ్ ఎనీ ప్రీసెట్స్ ఆర్ ప్లగిన్స్ అలాంటివన్నీ నేను వెబ్సైట్ లో పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.